పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇదిన మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. వారి ధాన్య ద్రాక్షరసములో విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి అన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ పరిశుద్ధ పునరుద్ధానంలో మీ మందిరంలో మేమందరం కూడా చేరి ఇప్పటివరకు పాటలు పాడుట ద్వారాను ఆరాధనలో మేమందరం కూడా మిమ్మల్ని ఆరాధించడానికి స్తుతుల సింహాసనాన్ని వేయడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు స్వామి. ఇప్పుడు మీ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉండగా అల్పడం నిష్ప్రయోజకుండా నన్ను మీ అగ్ని చేత కాల్చి పుట్నం వేసి పరిశుద్ధపరిచి మీ మాట తిరిగి వినిపించి పోరుగా మార్చమని ప్రాధాయపడుతుండగా పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ మాలో చేయమని సకల ఆటంకాలు అడ్లు నిద్రమతో ఉదయత చిన్నబిడ్డల ఆల్టర్ యేసునామంలో బంధించి నాశనం చేస్తున్నాం. వెనుబుద్ధి పుట్టించి ఆత్మను సమ్మతి గల మనసును యేసునామంలో విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ మీ ప్రాంగణం అంతటిని వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు మీ స్వాధీనమందుంచి మీ వాక్యానుసారంగా జీవించినట్లు మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క రాకడలో ఎత్తబడి వధువు సంఘంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి కృప అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించినప్పుడు కలిగిన సంతోషం కంటే నీవు నా హృదయంలో ఏం చేశాడంట? నీవు నా హృదయంలో ఏం చెప్పాడమ్మా? అధికమైన సంతోషమును పుట్టించితివి అన్నాడు. ఏమన్నాడంటే, అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి అని అన్నాడంటే అది అనుభవపూర్వకంగా చెప్పిన మాట అంటారా, లేకపోతే అనుభవం లేకుండా చెప్పిన మాట అంటారా? వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే, అంటే ఎవరినో చూపించే చెబుతున్నాడు. వారి ధాన్యము ద్రాక్షారసము విస్తరించినప్పుడు వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం కంటే నీవు నా హృదయంలో అధికమైన సంతోషాన్ని పుట్టించితివి అన్నాడు. కాబట్టి దేవుడు పుట్టించాడు ఆయన హృదయంలో, ఆయన అనుభవిస్తున్నాడు. ఆ అనుభవాన్ని మనకు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రెండు వైపులా మనుషులు కనపడుతున్నారు. అటువైపు మనుషులు ఎవరో ఏమండి అమ్మా? అటువైపు మనుషులు ఎవరో ధాన్యము ద్రాక్షారసము విస్తరించినప్పుడు సంతోషించేటువంటి ఒక బ్యాచ్. ఏమండి, ఏం బ్యాచ్ అది? ధాన్యము ద్రాక్షారసము విస్తరించినప్పుడు సంతోషంగా ఉంటారు వాళ్ళు. ఏమండి, ఇటువైపు ఈయన ఎలాగున్నాడు? వారికి కలిగిన సంతోషం కంటే ఇంకా ఎక్కువైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి అంటే ఆల్రెడీ ఆయన అనుభవిస్తున్నాడని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడున్న మనం, ఇక్కడ కూర్చున్న మనం ఆ బ్యాచ్లో ఉన్నామో ఈ బ్యాచ్లో ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. అండి, చాలామంది ఎప్పుడు సంతోషిస్తారు? వారికి ధాన్యము విస్తరించినప్పుడు, వారికి ద్రాక్షారసం విస్తరించినప్పుడు. అండి, అంటే ఆ రోజుల్లో అక్కడ వాళ్ళు అటువైపు ఉన్న వాళ్ళకి పొలాలు ఉంటాయి. ఆ పొలాలు బాగా పండితే ధాన్యం బాగా విస్తరించి ఉంటుంది. వాళ్ళకి ద్రాక్ష తోట నుండి ఉంటాయి. ద్రాక్ష తోటలో ద్రాక్షారసం సమృద్ధిగా పండి ఉంటుంది. ద్రాక్షారసం సమృద్ధిగా ఉన్నది అనుకుంటా. వారు ఆ ధాన్యాన్ని చూసి ఆహా ఎంత బాగా పండింది అని, మనకి ఇక లోటు లేదని ఆ ధాన్యాన్ని చూసి, ఆ ద్రాక్షారసాన్ని చూసి చాలా సంతోషిస్తున్నారంట. ఏమండి, ఇప్పుడు మనం కూడా, ఇప్పుడు మనకి పొలాలు లేవు కాబట్టి, ఇప్పుడు మనకి ద్రాక్ష తోటలు లేవు కాబట్టి, దాని అర్థం ఏంటంటే మనకి కూడా మనకు వచ్చే జీతాన్ని బట్టి ఆనందిస్తున్నామా? మనకు వచ్చే ఏమండి ధనాన్ని బట్టి ఆనందిస్తున్నామా? లేకపోతే మనకు ఉన్నటువంటి తినే తిండిని బట్టి, త్రాగే ఆ యొక్క ద్రాక్షారసం వాటిని బట్టి ఆనందిస్తున్నామా? లేకపోతే దేవుడు పుట్టించే ఆ సంతోషాన్ని కావాలని కోరుకుంటున్నామా? అండి, ఇప్పుడు మీకేమైనా అర్థమవుతుందన్నమాట?
మనం ఈ లోక సంబంధమైనటువంటి తినేదానికి అంటే ధాన్యం, త్రాగేదంటే ద్రాక్షారసం, వాటి గురించి సంతోషంగా ఉంటున్నామా, లేక దేవుడు మన హృదయంలో పుట్టించే ఆ సంతోషం కావాలని కోరుకుంటున్నామా అనేది మనం ఆలోచన చేయాలి అండి. ఈ లోక సంబంధమైన ఆనందం ఎంతసేపు ఉంటుంది అమ్మా నాగమణి గారు? ఈ లోక సంబంధమైన ఆనందం ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు ఆకలేస్తుంది, కడుపు నిండా అన్నం తిన్నాం, అమ్మయ్య ఆకలి తీరింది, సంతోషం కాస్త అంత. ఎంతసేపు సంతోషం? మళ్ళీ సాయంకాలం దాకా. సాయంకాలం మళ్ళీ ఏమవుద్ది? మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ మామూలే అండి. ఏంటి ఒక్కొక్కరికేమో ఏమండి, ఒక్కొక్కరికేమో షాపింగ్ చేస్తే సంతోషం, ఒక్కొక్కడికేమో త్రాగితే సంతోషం. ఎంతసేపు సంతోషం? అది దిగేదాకా సంతోషం కదా, దిగాక మళ్ళీ మామూలే. ఒక్కొక్కడికి ఇంటికాడ ఉంటే ఆగలేకపోతున్నాం, తలకాయ పొట్టు వచ్చేస్తుంది, ఈవిడ అత్తమాన తిడతా ఉంటుంది భార్య అని సినిమాకి పోదామని సినిమాకి పోతాడు. సినిమాకి పోతే ఎంతసేపు సంతోషంగా ఉంటాడు? అక్కడ ఉన్నంతసేపు. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఏంటి? మళ్ళీ మామూలే. ఈ లోక సంబంధమైన సంతోషం, అది తాగేదైనా తినేదైనా, అది వస్త్రమైనా ఇంకోటైనా ఏ సంతోషమైనా కొద్ది కాలం, కొద్దిసేపు. సంపూర్ణ సంతోషం లేకపోతే హృదయం అంతా సంతోషం, దేవుడు పుట్టించిన సంతోషం వేరే, అది వేరే. దేవునికి స్తోత్రం కలిగినగా. మనం ఈ లోక సంబంధమైన సంతోషాలు వేరే, అది కొద్ది కాలమే, కాసేపు ఉంటాయి, ఎక్కువసేపు ఉండవు. కాబట్టి ప్రియులరా, మనకి ఇక్కడ చెప్పబడిన వాక్య భాగంలో వారికి ధాన్యం విస్తరించింది, అనగా మనకు జీతం పెరిగింది, సంతోషం. ఎంతసేపు సంతోషం? జీతం ఎంత పెరిగినా ఖర్చులు కూడా పెరిగాయి, అయిపోయింది సంతోషం. ఏమండి, వారికి ధాన్యము ద్రాక్షరసము విస్తరించిన నాటి సంతోషము కంటే, అంటే దాని వాళ్ళ సంతోషం కన్నా నీవు నా హృదయంలో అధికమైన సంతోషాన్నే పుట్టించితివి అని అనుభవపూర్వకంగా సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మనకే దేవుడిచ్చే సంతోషం కావాలి. చెప్పండి, ఏం కావాలి? దేవుడిచ్చే సంతోషం కావాలి. మనుషుల ద్వారా ఈ లోక సంబంధమైన సంతోషం తాత్కాలికమైంది, అది క్షణకాలం ఉండేది, కొద్దిసేపు ఆనందం, కొద్దిసేపు సంతోషం, తర్వాత విచారమే, తర్వాత బాధే, ఇబ్బందే. అది సంపూర్ణంగా సంతోషం అవదు ఈ లోక సంబంధమైంది. ఏమండి, మనతో ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు వస్తారు, మనల్ని పొగుడుతారు, చాలా మనం ఆనందపడి నన్ను కాబట్టి ఎంత బాగా వీళ్ళు మాట్లాడుతున్నారు అని సంతోషపడతాం. ఆ పొగిడిన వ్యక్తి రేపొద్దున ఏదైనా తేడా వస్తే మనల్ని ఏం చేస్తుంది? మొత్తం మా జీవితకాలం గుర్తునేలాగా బోల్డ్ అన్న మాటలు అంటారు. ఏమండి, నువ్వు అలాంటి దానివే, ఎలాంటి దానివే, నువ్వు అలాంటివిరా, నువ్వు ఇలాంటివిరా, అందుకని నీకు ఎలాగైంది అలాగైంది అని అవసరం ఉంటేనేమో పొగుడుతారు, సంతోషం పడతాం, అవసరం తిరిగిపోయాక తిరగబడతారు, బాధ పెడతారు కదా. ఈ లోక సంబంధమైన సంతోషాలు క్షణకాలమే, అది ఎక్కువ కాలం కాదు. యవనస్తుల సంతోషాలైనా కొద్దిసేపే, ఎక్కువసేపు కాదు, ఎక్కువ కాలం కాదు. కాబట్టి మనం కోరుకోవాల్సింది నిత్యము ఉండే సంతోషాన్ని కోరుకోవాలి. అండ్ ఏం కోరుకోవాలా? నిత్యము ఉండే సంతోషాన్ని కోరుకోవాలి. లోక సంబంధమైన క్షణికమైనటువంటి సంతోషాలను దగ్గరికి రానివ్వక. ఏమండి, ఈ లోకంలో సంతోష పడటానికి చాలా సాధనాలు ఉన్నాయి. ఒక్కొక్కటి సినిమా చూస్తే సంతోషం, ఏమండి, ఒక్కొక్కరికి సీరియల్ చూస్తే సంతోషం, ఒక్కొక్కరికి జబర్దస్త్ చూస్తే సంతోషం, ఒక్కొక్కరికి ఏంటి ఏటేటో రకరకాలు చూస్తే సంతోషపడిపోతూ ఉంటారు. కానీ మనం దేవుడు పుట్టించే సంతోషం వైపు మనం చూడాలి. ఏమంటే దేని వైపు చూడాలి చెప్పండి? దేవుడు మన హృదయాలలో పుట్టించేటువంటి ఆ సంతోషాన్ని మనం సంపాదించుకోవాలి. అది ₹1,00,00,000. అది సంపాదించుకుంటే మనం ఇంకా జీవితకాలం చనిపోయేదాకా ఎలాగుంటాం? సంతోషంగా ఉంటాం. ఏది ఏమైపోయినా, మిన్ను విరిగి మీద పడిపోయినా, తల్లకిందులైపోయినా, ఏమైపోయినా దేవుడు పుట్టించిన సంతోషం హృదయంలో ఉంటే, ఏమండి, ఆ ఆనందం వేరు, వాళ్ళ అనుభవం వేరు. వాళ్ళ అనుభవాలు వాళ్ళు రాశారు బైబిల్ గ్రంథంలో. వాళ్ళ అనుభవాలు మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. పౌలుని శీలని పట్టుకుని చెత్త కొట్టేశారు. ఏం చేశారండి?
చితక్ కొట్టేశారు. తప్పేం లేదు, సువార్త ప్రకటించారన్న ఒక్క నేరంతో చితక్ కొట్టేశారు. ఒళ్ళంతా గాయాలు, రక్తాలు కారిపోతున్నాయి, కాళ్ళకు బండలు బిగించేశారు, చెరసల్లో పడేసారు తీసుకెళ్ళి. ఇంచుమించుగా మనం ఆ మామూలుగా అనుకుంటే కనుక ఒక 10 రోజులకు కానీ మళ్ళీ వాళ్ళు కోలుకోలేరు. 10 రోజులకు కానీ మళ్ళీ అలా కోలుకోలేరు, అంత గట్టిగా కొట్టేశారు. వాసిపోయినాయి మొత్తం, వీపంతా రక్తాలు కారిపోతున్నాయి, గాయాలు అయిపోయినాయి. అలా కొట్టేసి చెరసాల్లో బండలు బిగించేసి పడేస్తే అండి, కాళ్ళకి బొండలా బిగించేస్తే పైన కాళ్ళలో ఉన్న రక్తం కిందకి వెళ్ళదో, కింద ఉన్నదో పైకి రాదు. రక్తం పైకి కిందకి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏమవుద్ది? వాసిపోయి అది బిగించింది ఇంకా బిగిసిపోయి ఆ బాధ, నరాల పోటు ఎలా ఉంటుందో తెలిసా మీకు? ఎప్పుడైనా నరాల పోటు వచ్చిందా? నరాల పోటు ఎప్పుడైనా వచ్చిందా? నరాల పోటు అలాగా వస్తుంటే నిజంగా నరకం ఎక్కడో లేదు, ఇక్కడే ఉందన్నట్టు ఉంటుంది అన్నమాట. అంత బాధలో వాళ్ళ హృదయంలో ఏముంది? వాళ్ళ హృదయంలో ఏముంది? దేవుడు నింపిన సంతోషం ఉంది. శరీరం ఏమో బాధతో ఉంది, గాయాలతో ఉంది, రక్తశక్తమై ఉంది, చాలా వేదనతో ఉంది. కానీ హృదయం మాత్రం ఎలా ఉందండి? బాధగా లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హృదయం మాత్రం వేదనగా లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హృదయం మాత్రం విచారంగా లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హృదయం నిండిన దాన్ని బట్టి ముఖం కనపడుతుందంట, నోరు మాట్లాడుతుందంట. ఏమండి? హృదయం నిండిన దాన్ని బట్టి, హృదయంలో కోపం పెట్టుకున్నాం అనుకోండి ముఖం ఇలాగుంటుంది. హృదయంలో సంతోషం ఉందనుకోండి ముఖం తేటగా ఉంటుంది. ఆడికి ఎన్ని బాధలున్నా, ఆడికి ఎన్ని తిప్పలున్నా, హృదయంలో సంతోషం ఉంటే ఆ ముఖం ఎలా ఉంటుందండి? తేటగా, తేజస్సుగా, వెలుగు కనపడుతూ ఉంటుంది. అవతలోడు చూసినోడు వీళ్ళకి ఏం కష్టాలు లేవా, వీళ్ళకి ఏం ఇబ్బందులు లేవు, ఎప్పుడు చూసినా వీడు నవ్వుతూ ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, ఇది ఎలా సాధ్యమని ఆడికి బుర్రపాడైపోదు. కాబట్టి మనకి దేవుడు ఇచ్చే సంతోషం కావాలి. ఏం కావాలండి? లోక సంబంధాల కోసం, లోక సంతోషాల కోసం మనం ప్రయాసపడితే వృధా, వేస్ట్, అనవసరం. లోక సంతోషాల కోసం ప్రయాసపడద్దు. దేవుడు మన హృదయంలో ఆయన సంతోషాన్ని పుట్టిస్తే ఆ సంతోషాన్ని మనం కలిగి సంతోషంగా జీవితం అంతా మనం జీవించలాగున ఆయన సంతోషాన్ని మనకి హృదయంలో పుట్టించమని మనం ప్రార్థన చేసుకోవాలి. అది మనం ఎక్స్పీరియన్స్ మనం సాధించాలని భక్తుడు మనకు నేర్పిస్తున్నాడు. నీవు వారి ధాన్య ద్రాక్షరసము విస్తరించిన నాటి సంతోషం కంటే నీవు నా హృదయంలో అధికమైన సంతోషాన్ని పుట్టించితివి అని ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. నేను సంతోషంగా ఉన్నాను, మీ సంతోషంగా నా సంతోషం ఎక్కువ, అది దేవుడు నాకు హృదయంలో పుట్టించాడని వాళ్ళకి చెప్తున్నాడు, మనకు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మనము ఎల్లప్పుడూ సంతోషించాలంటే ఎలాగా, ఏంటి అంటే కొన్ని మాటలు త్వరగా శుక్రవారం 2-3 మాటలు చెప్పాను. మరలా ఆ మిగిలిన మాటలన్నీ కూడా మనం ఆలోచన చేద్దాం. మొదటి మాట ఏమిటనగా లోకాసు వార్త 15వ అధ్యాయం 4వ వచనం, 4 నుంచి 23 దాకా చదువుకోవచ్చు. నేను ఒక్క వచనం చదివితే నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎవరైనా తీసారా? ఏ మనుషుడికైనా 100 గొర్రెలుంటే వాటిలో ఒకటి తప్పిపోతే అతడి 99 వాటిని విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు అతడు ఎంతో సంతోషంతో వచ్చి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి నాకు పోయిన గొర్రె దొరికింది అని ఎంతో ఆనందంగా సంతోషంగా అందరితోనూ చెప్పుకుంటాడు కదా అన్నాడు. ఆ కింద ఒక స్త్రీకి 10 నాణాలు ఉన్నాయంట. ఎన్ని నాణాలండి అనుకోండి? బంగారు నాణాలు అనుకోండి. ఏమి నాణాలు? బంగారు నాణాలు అనుకోండి. బంగారపు నాణాలు ఉన్నాయనుకోండి. ఒక స్త్రీకి 10 అండి. ఆ బీరువాలో దాచుకుంది. ఎందుకో అవసరం వచ్చి ఆ బీరువాలో తీసింది. తీసాక మరలా లెక్క చూస్తే 9 ఉన్నాయి, ఒకటి తగ్గింది. ఇంట్లోనే ఉన్నాయి, బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆ ఒకటే పోయింది, పోన్లే 9 ఉన్నాయి కదా అని లోపలెట్టేసి సైలెంట్గా ఉంటుందా? ఒకటి ఏమైపోయింది అబ్బా, మంచం కిందకి దొరికిందా, ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని మొత్తం లైట్ వెలిగిస్తుందంట, చీపు పెట్టుకుంటుందంట. ఏమండి? మొత్తం బీరువా కింద నుంచి, మొత్తం డ్రాయర్ కింద నుంచి, ఏమండి ఆ యొక్క ఏమేమి ఉన్నాయో ఆ పరికరాలన్నిటి కింద నుంచి జాగ్రత్తగా తుడిచి మొత్తం రూమ్ అంతా తుడిచి మొత్తం మీద అది తొడవగా ఆ ఒక్క బంగారపు కాయిన్ దొరికిందనుకోండి. అండి, అది ఒకటే పోయిన వెంటనే ఆ వీధిలో ఇరుగు పొరుగు అందరినీ పిలిచింది. అమ్మ, నాకు 10 కాయిన్స్ ఉండాలా, బంగారు కాయిన్స్ 9 ఉన్నాయి, ఒకటి పోయింది, ఎవరికైనా దొరికిందా అని అడిగింది. మొత్తం వీధిలో అందరినీ అడిగింది. అండి, లేదమ్మా మాకు దొరకలేదురా అని చెప్పారు. ఆ తర్వాత అనుమానం వచ్చి ఇంట్లోనే ఎత్తుక్కుంటే ఇంట్లోనే దొరికింది అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దే? ఈ 10 లోపల జాగ్రత్త దాచుకుని అక్క చెల్లి అక్క అని ఇదిలో అందరినీ కేకేసి
నాకు పోయిన బంగారు నాణ్యం దొరికింది నాకు. కానీ ఎంతో సంతోషపడిపోద్దంట, ఆనందపడిపోద్దంట. వాళ్ళందరికీ స్వీట్ బాక్స్ తెచ్చి ఒకరికి స్వీట్ ఇచ్చేద్దంట. చాలా సంతోషపడిపోద్దంట అండి. ఇప్పుడు ఒక నాణ్యం పోయిన తర్వాత దొరికితే అంత సంతోషం, ఒక గొర్రె పోయిన తర్వాత దొరికితే అంత సంతోషం ఏమండి. ఇంకా చెప్తాడు, ఇద్దరు కొడుకులు ఉన్నారంట. ఒక కొడుకేమో కుదురుగా ఉన్నాడు, తండ్రి చెప్పినట్టు అన్నాడు. ఒక కొడుకేమో నా ఆస్తి నాకు ఇచ్చాయి అని ఆస్తి తీసుకుని దెబ్బలాడి తండ్రితో ఆ ఆస్తి పట్టుకున్న స్నేహితులతో పోయి వ్యభిచారంతో ఆ ధనమంతా తగలేసి పాడు చేసి ఆడి ఇష్టానుసారంగా జీవించి మొత్తం అన్నీ అయిపోయాక డబ్బులు అయిపోయాక పందులు మేపుతో కుదిరి అక్కడ కూడా పందులు తినే పొట్టు కూడా తింటాక అవకాశం లేక అప్పుడు బుద్ధి వచ్చి నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను, నేను క్షమాపణ అడుగుతాను, అక్కడ నా తండ్రి దగ్గర కూలి పని చేసుకునే వాళ్ళు కూడా సమృద్ధిగా భోజనం ఉంది, నీ కుమారుడు అనిపించుకుంటా యోగ్యత లేదు, కనీసం నీ కూలోడుగా ఆయన పెట్టుకొని అడుగుతానని బుద్ధి తెచ్చుకొని వస్తే ఆ తండ్రి ఆడిని కుమారుడిగా స్వీకరించి వాడికి స్నానం చేయించమని బట్టలేసి ఏమండి ఉంగరం పెట్టి చెప్పులు తొడిగించమని మొత్తం అడబడి చేసి పెద్ద కొవ్విన దూడనేసి అండి పెద్ద విందు చేస్తున్నాడు అండి. ఒక వెళ్ళిపోయిన కొడుకు మరలా వస్తే అంత సంతోషం అయితే తండ్రికి అండి. ఈ మూడు ఎందుకు చెప్పాడంటే పరలోకంలో ఉన్న తండ్రి అండి, తండ్రి స్థానం కనుక సాదృశ్యంగా చెప్పాడు. పోయిన ఆ గొర్రె మనమే, పోయిన ఆ నాణ్యం మనమే, తప్పిపోయిన కుమారుడు మనమే అండి. తండ్రి మనల్ని కన్నాడు, మనల్ని పెంచాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. మనమేమో తండ్రితో పాటు ఉండకుండా మనం లోకంలో కలిసిపోయి ఇష్టానుసారంగా వ్యభిచారం చేసి, ఇష్టానుసారంగా తాగి, ఇష్టానుసారంగా తిరిగి, ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చిన పనులన్నీ చేసి, మనకి ఎలాతో తలగా నడిచి పాపంలో మునిగి తేలుతూ ఉంటే ఆ తండ్రి దుఃఖపడుతూ ఉన్నాడు. తిరిగి ఆయన దగ్గరికి వస్తే అండి ఆ గొర్రె దొరికితే అండి ఆ పాపి రక్షింపబడితే ఆ తండ్రికి ఎంతో సంతోషం. పరలోకం అంతా సంతోషం అంట, దూతలకు అందరికీ సంతోషం అంట, దేవుడికి సంతోషం అంట, పరలోకం అంతా సంతోషంగా ఉంటుందంట అండి. మరి అంత సంతోషం పరలోకంలో ఉంటే తప్పిపోయి తిరిగి వస్తే ఆడి హృదయంలో సంతోషం ఉండదా? తప్పిపోయి పాపంలో ఉంటే సంతోషం ఉండదు. పాపంలోంచి బయటపడి పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చేస్తే పరలోకం అంతా నిన్ను బట్టి సంతోషపడుతున్నప్పుడు నీ హృదయంలో అయిన సంతోషం కుమ్మరించాడు. కాబట్టి భక్తుడు చెప్తున్నాడు, నీవు నా హృదయంలో సంతోషాన్ని, అధికమైన సంతోషాన్ని పుట్టించావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన హృదయంలో ఎప్పుడు సంతోషాన్ని పుట్టించబడుతుంది అని అంటే పాపం నుంచి బయటపడినప్పుడు, యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన చేత ఏమండి రక్షణ మార్గంలోకి మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు మన హృదయంలో ఏం పుడుతుంది అంటే సంతోషం పుడుతుంది. మారు మనసు పొందిన వాళ్ళని అడగండి, మీకు చెప్తారు. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళని అడగండి, మీరు చెప్తారు. పాపంలో ఉన్న వాళ్ళకి సంతోషం ఉండదు. ఆయన దగ్గర ₹1,00,00,000 ఉన్నా, కార్లు ఉన్నా, బంగ్లా ఉన్నా, ఎన్ని ఉన్నా ఆడికి ఏముండదో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు ఏండి. అన్నీ ఉంటాయి, శాంతి సమాధానం ఉండదు. కానీ ఎంత పేదోడైనా ఆడు రక్షింపబడిన వాడైతే ఆడి హృదయం అంతా ఎలా ఉంటుందండి? సంతోషంగా ఉంటాడు. ఈ క్షణంలో చచ్చిపోతే నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానన్న గొప్ప విశ్వాసంతో ఆనందంగా ఉంటాడు. ఎటువంటి చీకు చింత ఉండదు ఏమండి. చేతిలో రూపాయలు లేకపోయినా ఎలాగ ఉంటాడో ఆనందంగా ఉంటాడు. అలాంటి సంతోషం మన హృదయంలో దేవుడు పుట్టించాలి అని అంటే మొదటి పాయింట్, మనము ఐగుప్తుల నుంచి విడిపించబడాలి. ఎందులో విడిపించబడాలా? ఐగుప్తు అనగా లోకములో నుంచి విడిపించబడాలి. చూడండి, నా మాట చదివేయండి. కీర్తన 105:43. కీర్తన 105:43. ఆయన తన ప్రజల సంతోషంతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఐగుప్తులో ఉన్నప్పుడు లోకంలో ఉన్నట్లు లెక్క. మనం ఐగుప్తులో ఉంటే లోకంలో ఉన్నట్లు లెక్క. ఫరో సాతానుకి సాదృశ్యం ఏమండి. ఆ ఫరో కాడి కింద, ఆ ఫరో బంధకాలలో బానిసత్వం చేస్తూ ఏమండి లోకంలో బంధించబడి కట్టబడి అందులో ఉన్న మనలను విడిపించడానికి ఎవరు కూడా లేరు. ఎవరి వల్ల అవదు. ఆ ఫరో అంత బలవంతుడు. అలాంటి ఫరో దగ్గర నుంచి మనల్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏమండి మోషే అనేటువంటి ఒక దైవ సేవకుడిని పంపించాడు. ఆ దైవ సేవకుడు అద్భుత కార్యాలు 10 సూచక్రియలు దేవుని ద్వారా చేసి ఫరో తనంతట తానే మీరు వెళ్ళిపోంటారు బాబు అని పంపించేలాగా అతడిని మనసును మార్చి అద్భుతాలు చేసి వాళ్ళ ఐగుప్తులో ఉన్న ప్రథమ కుమారులు అందరూ చచ్చిపోయేలా చేస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా బాబు మీరు వెళ్ళిపోంటారు బాబు అని వాళ్ళే వీళ్ళకి బతిమలాడి ఆభరణాలు ఇచ్చి పంపించారు. వీళ్ళు బయటపడ్డారు ఐగుప్తుల నుంచి. అలాగున్న దేవుడు విడిపించాడు. మనం కూడా ఈ లోక కట్లను
కట్ల నుంచి, లోక ఆచారాల నుంచి, లోక సంప్రదాయాల నుంచి, పాపం అనేటువంటి ఊబులో నుంచి, ఈ యొక్క క్షణికమైనటువంటి ఆనందాల నుంచి ఆకర్షించే ఈ లోకంలో నుంచి మనం కూడా విడిపించబడి బయటపడితే అప్పుడు ఏమండి మన హృదయంలో ఏం పుట్టిస్తాడంట? బానిసత్వం ఉందని చెప్పి సంతోషం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఆనందం పుట్టించడు దేవుడు. ఎప్పుడైతే బయటకు వచ్చామో అప్పుడు మన హృదయంలో ఏం పుట్టిస్తాడంట? అధికమైన సంతోషాన్ని పుట్టిస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మనం మన హృదయంలో సంతోషంగా ఉండాలనుకుని ఆశపడితే మొట్టమొదటి పాయింట్ లోకంలో నుంచి బయటికి రావాలి, విడిపించబడాలి. అప్పుడు మన హృదయంలో ఏం పుట్టిస్తాడంట దేవుడు? పరలోక సంతోషాన్ని మన హృదయంలో పుట్టిస్తాడంట. ఆ సంతోషం ఈ లోక సంబంధమైన ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే ఈ సంతోషం అధికంగా ఉంటుంది అని చెప్పి భక్తులు తన అనుభవాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటి పాయింట్లో మనం నేర్చుకోవాల్సింది ఏమండి? మనం నేర్చుకోవాల్సింది లోకంలో నుంచి విడిపించబడాలి. ఇంకా ఇక్కడ ఎవరైనా మారు మనసు పొందకపోతే, బాప్తిస్మం తీసుకోకపోతే దయచేసి మీకు 2 చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను. ప్రార్థనకు వస్తున్నాం కదండి, ప్రార్థన చేస్తున్నాం కదండి, పాటలు పాడుతున్నాం కదండి, మరి ప్రతివారం మానకుండా వస్తున్నాం కదండి, నిజమే. కానీ ఆ మారు మనసు రక్షణ పొందకుండా మనం నామకార్థంగా వస్తే దానివల్ల ప్రయోజనం లేదు. ఈ లోకంలోనే ఉంటే ప్రయోజనం లేదు. అటు ఉంటాను ఇటు ఉంటానంటే ప్రయోజనం లేదు. లోకంలో నుంచి విడిపించబడాలి. విడిపించబడి కనానికి నడిపించబడాలి. మార్గం ఉంది మధ్యలో, అది అరణ్య మార్గం. ఈ అరణ్య మార్గము గుండా ప్రయాణించి నడక ద్వారా ఆ కనానులో ప్రవేశించాలి. మనం లోకంలోంచి వేరు చేయబడిన తర్వాత కొంతకాలం ప్రయాణించాలి లోకంలో, అప్పుడు పరలోక రాజ్యం వెళ్తాం, కనాను వెళ్తాం. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ యాత్ర కొంత ఉంది. ఆ ఆత్మీయ యాత్ర కొనసాగించడానికి ప్రాముఖ్యంగా మొట్టమొదటి మెట్టు లోకంలో నుంచి, పరువు చేతిలో నుంచి, బానిసత్వపు సంఖ్యల నుంచి ఏం చేయాలి? విడిపించబడాలి, నడిపించబడాలి అరణ్య మార్గంలోకి. అప్పుడు ఆయన మనందరి హృదయాలలో ఆయన సంతోషాన్ని పుట్టిస్తాడు, నింపుతాడు. హృదయం నిండా సంతోషం వస్తుంది. ఆయన హృదయంలోకి వచ్చి కూర్చుంటాడు. మన హృదయంలో ఉన్న చెత్త అంతా తీసేస్తాడు, శుద్ధీకరిస్తాడు. అధికమైన సంతోషం కలిగిన వాళ్ళంగా, శాంతి సమాధానం కలిగిన వాళ్ళంగా, నెమ్మది కలిగిన వాళ్ళంగా మనం జీవించడానికి ప్రభు అలాంటి సంతోషంతో మనల్ని నింపుతాడని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అందులోనే కీర్తన 51:12 కీర్తనకారుడు ఆయన అనుభవాన్ని చెప్తున్నాడు. రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించుము అంటున్నాడు. ఏమండి? ఆ రక్షణ అనేది, ఆనందం అనేది ఉంటుంది మన లోపల. ఆయన పుట్టిస్తాడు. ఒకసారి దేవుడిచ్చిన రక్షణ ఆనందాన్ని పోగొట్టేస్తున్నాడు దావీదు. అప్పుడు మరలా బ్రతిమలాడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, కన్నీళ్ళు గరుస్తున్నాడు. ఈ రక్షణ ఆనందమును నాకు మరలా అంటే ఒకసారి దేవుడు ఇచ్చాడు, దాన్ని పోగొట్టేసుకున్నాడు అనమాట. ఇప్పుడు మరలా ఏం చేయమంటున్నాడు? ఆ రక్షణ ఆనందాన్ని మరలా నాకు పుట్టించుము ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి? మనలో దేవుడు రక్షణ ఆనందాన్ని ఇస్తాడు. ఆ రక్షణ ఆనందాన్ని మనం మరణం వరకు ఏం చేయాలి? కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు. దావీదు పోగొట్టేసుకున్నాడు. ఎలా పోగొట్టుకున్నాడు? ఏమండి? ఒక్క తప్పు చేసి పోగొట్టుకున్నాడు. దాన్ని వివరించడానికి అంత గొప్ప విషయం ఏం కాదు అది. దాన్ని వివరించవలసిన అవసరం లేదు. ఏమండి? అతడు మిద్ది మీద తిరుగుతూ ఉండి మిద్ది మీద కింద చూశాడంట. కింద చూడరాని దృశ్యం ఏదో చూశాడంట. చూసి పాపంలో పడ్డాడు. ఏమండి? ఆ చేసిన పాపాన్ని కప్పెట్టుకుంటాకే ఒకరిని చంపాడు. ఏమండి? ఈ 2 పాపాల వలన అతడికి ఉన్న రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి మనం కూడా మనకు వచ్చిన రక్షణ ఆనందాన్ని పాపం చేసి పోగొట్టుకోకూడదు. పోగొట్టుకున్న మరలా రిలీజ్ అయ్యాడు. నాతాన ప్రభుతో చెప్తే సింహాసనం దిగాడు, గోనెపట్ట ధరించుకున్నాడు, కన్నీళ్ళు గడిచాడు. ప్రభువా తప్పు అయిపోయింది, ఒక్క తప్పు కాయి ప్రభువా, క్షమించి ప్రభు అని ఒప్పుకున్నాడు. అండి? ఒప్పుకుని మరలా రక్షణ ఆనందాన్ని పొందుకున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. అండి? ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని ఆనందం అది. ఈ లోకంలో ఎవరో ఇవ్వలేని ఆనందం. మన ఎదురుగుండా ₹1,00,00,000 పెట్టిన రాని ఆనందం ఆ రక్షణ ఆనందం. ఆ రక్షణ ఆనందం వెలకట్టలేంది, విలువ కట్టలేంది. రక్షణ చాలా విలువైంది. ఒకవేళ దేవుడు ఒకవేళ దేవుడు ఒక 50 లక్షలు ఇచ్చినోడికి రక్షణ ఇస్తానంటే మనందరికీ రక్షణ వస్తుందా? ఏమండి? కొన్ని 50,000 లక్షల రూపాయలు పెడితే పోనీ టికెట్ ఖరీదు రక్షణకి మనం కొనుక్కోగలమా? ఏమండి? ఇన్ని కోట్ల మంది జనాభాలో ఎంతమందికి రక్షణ వస్తుంది? డబ్బులకి ఆయన పెట్టల. పాప క్షమాపణ, పశ్చాత్తాప హృదయం, ఆయన పాదాల దగ్గరికి వచ్చే మనస్సు ఉంటే చాలు, నీ పాపాలు క్షమించి నిన్ను రక్షణ ఆనందాన్ని ఇస్తానని చెప్పాడు. ఉచితంగా ఇచ్చాడు రక్షణ ఆనందం. కాబట్టి డబ్బులతో కొనేది కాదు. ఒకవేళ డబ్బులతో కొనేది అయితే మనం సంపాదించుకోలేము కూడా.
కాబట్టి ఈ రక్షణ ఆనందం ఉచితంగా వస్తుందని దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఏం చేయాలి? మనం త్వరగా మారు మనసు పొందాలి, త్వరగా బాప్తిస్మం తీసుకోవాలి. దేవుడు మన హృదయాల్లో పుట్టించేటువంటి ఆ రక్షణ ఆనందాన్ని మనం సంపాదించుకోవాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఇంకెక్కడ ఎవరైనా బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఉంటే, మీరు ప్రేరేపించబడితే, ప్రభు మీతో మాట్లాడితే మీరు మీ పేర్లు ఇవ్వండి, మీకు బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడతాం. ప్రార్థనాపూర్వకంగా సంఘస్థులందరం ఒక ఆటోలో వెళదాం, వెళ్ళి గోదావరిలో మీకు బాప్తిస్మాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తాం. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. మొదటి పాయింట్ మనం ఏమండి, లోకములో నుంచి విడుదల పొందితే దేవుడు మనలను సంతోషంతో నింపుతాడు, ఆ ఆనందాన్ని మనం సంపాదించుకుంటాము. నెంబర్ 2 ఏమండి, నెంబర్ 2 1 దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. దావీదు, మీరు మీ బంధువులను పాటకులను పిలిచి స్వరమండలం, సితారా, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాట్లు చేయండి అన్నాడు. చాలమ్మ, చాలా. తర్వాత చదువుకోండి, నోట్ చేసుకోండి. అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, ఏమండి, దావీదు గారు దేవుని మందసం ఒబేదెదోము ఇంట్లో ఉంటే అక్కడి నుంచి తీసుకుని దావీదు పురానికి తీసుకెళ్లాలని ఆయన ఆలోచన కలిగిన వాడే లేవీయులు అనగా పాస్టర్ గారులందరినీ కూడా రమ్మన్నాడు. పాస్టర్ గారులందరూ వచ్చి ఏం చేయాలంట? సంతోషముగా పాటలు పాడుతూ ఉండాలంట. ఏం చేయాలంటే అండి? సంతోషముగా, చెప్పండమ్మా, సంతోషముగా పాటలు పాడుతూ ఉండగా ఆ మందసాన్ని ఒబేదెదోము ఇంట్లో నుంచి యాజకులు భుజాల మీద మోస్తూ ఉండగా దావీదు పురమునకు తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేయాలి. ఏమండి, అప్పుడు నేను నా దేశము ఆశీర్వదించబడుతుంది అని గొప్ప ఆలోచన కలిగిన వాడై ఆయన ప్రయోజనం. ఆయన సంతోషముగా పాటలు పాడేటువంటి కుర్చీలో కూర్చోపోయమ్మా, సంతోషముగా పాటలు పాడేటువంటి ఏమండి పాస్టర్ గారులందరినీ రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, మందసమును మన ఇంట్లో పెట్టుకోవడానికి మనం తీసుకెళ్ళాలి. అది ఇక్కడ విషయం. మందసాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలా? మన ఇంట్లో మనం పెట్టుకోవడానికి తీసుకెళ్తే అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఏమండి, ఇప్పుడు ఆ మందసాన్ని తీసుకెళ్ళాలంటే ఎవరు కావాలి? ఆ మందసాన్ని, దేవుడు ఉన్న మందసాన్ని, దేవుడు ప్రభావం ఉన్న మందసాన్ని మన ఇంట్లోకి తీసుకెళ్ళాలంటే ఎవరు కావాలి? దైవ సేవకులు కావాలి. దైవ సేవకులు ఎలా పాటలు పాడాలి? సంతోషముగా పాటలు పాడుతూ ఆ మందసాన్ని మీ ఇంట్లోకి తీసుకెళ్తే, మీ ఇంట్లో ఆ మందసం ఉంటే ఏమండి, అప్పుడు ఆ మందసం తీసుకొచ్చిన సేవకులకి సంతోషం, మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ మందసం మీకు కూడా సంతోషంతో మీ హృదయాన్ని దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ. ఏమండి, ఇప్పుడు పాటలు పాడేటువంటి సేవకులు కావాలా, సంతోషంగా పాటలు పాడే సేవకులు కావాలా? ఏమండి, కాబట్టి ఆయన మందసమును ఏమండి మన ఇంట్లో దాకా తెచ్చుకోవాలి. మీకు నా మాటలు ఆలకించనమ్మా, మీకు బాధగా ఉన్నప్పుడు, మీకు కష్టంగా ఉన్నప్పుడు, మీకు దుఃఖంగా ఉన్నప్పుడు, మీకు సైతాను శోధిస్తున్నప్పుడు, మీకు ఏదో వేదన అనిపించినప్పుడు, ఏదో అనుకోని తలంపులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరేం చేయాలంటే ఒక దేవుని పాట తీసుకుని చక్కగా కూర్చుని ఈ బాధలన్నీ పక్కన పెట్టి ఆ పాట పాడుకుంటూ ఉండండి. ఆ పాట పాడుకుంటూ ఉండండి. పాట పాడుకుంటూ ఉండండి. ఆ పాటలో ఉన్న అర్థాన్ని గమనిస్తూ ధ్యానపూర్వకంగా పాడుకుంటూ ఉండండి. మీరు గమనించండి ప్రియులారా, మీరు కనుక అలా చేస్తే మీకు దేవుడు ఆనందంతో మీ హృదయాన్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం కలిగినది. మీరు ఎప్పుడైనా అలా ప్రయత్నించి చూడండి. మీరు అలా పాట పాడుతూ ఉండగా, పాటలు పాడుతూ ఉండగా అలాగే మీరు ధ్యానంలో ఉండగా ఏమండి మీ హృదయాన్ని దేవుడు దేంతో నింపుతాడు? సంతోషంతో నింపేస్తాడు. మీరు టీ కాసుకుంటానే పాడుకుంటూ ఉండండి, అన్నం అనుకుంటానే పాడుకుంటూ ఉండండి, వాకులు ఉడుచుకుంటానే పాడుకుంటూ ఉండండి, మీరు ఏ పని చేసుకుంటా పాడుకుంటూ ఉండండి. ఇలాగ పాటలు పాడుకుంట ద్వారా మన మైండ్ ఖాళీగా ఉండదు కదా. సాతాను రకరకాల ఆలోచనలు పెట్టి మనల్ని బాధ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా మనము ఎల్లప్పుడూ ఆనంద సంతోషాలతో ఉండగలుగుతాం. ఆ పాటలు అంత ప్రభావం చూపిస్తాయి.
దేవునికి స్తోత్రం చెప్పండి. రేపు పొద్దున్న పరలోకం వెళ్తే మనం అక్కడ ఏం చేయాలి? అన్నం వండుకోవాలా, కూర వండుకోవాలా? ఏం లేదు. 24 గంటలు ఏం చేయాలా? పాటలు పాడటమే, స్తుతించడమే, ఆరాధించడమే, పాటలు పాడుకోవడమే. మరి అక్కడికి వెళ్ళాక మనం ఇక్కడ పాట పాడటం అలవాటు లేదనుకోండి, ఆ పాటల్లో ఆనందించడం మనకి అలవాటు లేదనుకోండి, అక్కడికి వెళ్ళాక కూడా అలాగే మౌనంగా అలా చూస్తూ ఉండిపోతాం. అందరూ పాడుతూ ఉంటారు, మనం ఒక్కరు అలా సైలెంట్గా ఉంటే చిరాకు ఉంటుందా ఉండదా? బాధగా ఉంటుందా ఉండదా? ఏమండి? ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడ ఉండగానే ఏం చేయాలా? పాటలు పాడుతూ ఆనందించడం నేర్చుకుందాం. ఏమండి? ఏం చేద్దాం? పాటలు పాడుతూ ఆనందించడం నేర్చుకుందాం. పాటలు పాడుతూ ఉండండి, అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్క పాట ఒక్కొక్క దుఃఖంలో ఉన్న వాళ్ళని ఆదరిస్తుంది. ఒక్కొక్క పాట ఏం చేస్తుందండి? ఆ వేదంలో ఉన్న వాళ్ళని ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది. ఒక్కొక్క పాట పాపంలో ఉన్న వాళ్ళని రక్షిస్తుంది. అలాంటి పాటలు కూడా ఉన్నాయి. ఆ పాట విని ఒక ఆయన రక్షణ పొందాడంట. ఒక పాట విని ఎంతో బాధలో దుఃఖంలో ఉన్న ఒక అతను ఆ దుఃఖాన్నిలోంచి బయటపడ్డాడంట. అలాంటి పాటలు ఉన్నాయి. అనుభవపూర్వకంగా పాడిన పాటలు మనల్ని ఆదరిస్తాయి, ఓదారుస్తాయి. ఏండి? ఒక పాట పాడుతూ ఉంటే ఏండి, ఆ యొక్క వేదాల గారు పాడతాడు, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. అలాగ బాధల్లో ఉన్న వాళ్ళకి ఆ పాట పాడితే ఎలా ఉంటుంది? ఏమండి? ఏమంటాడు ఆఖరిలో? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అబ్బా, ఆయన పాట, ఆయన మాట, ఆయన నీడ చాలు అంటున్నాడు. ఇన్ని బాధల్లో ఉన్న ప్రయాణం సంతోషంగా సాగుద్ది అంటున్నాడు. ఆయన అనుభవం నుంచి రాసిన పాట. నా బాధలు ఎంత అనిపిస్తుందో పాట పాడితే. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, ఒక పాట పాడుతూ ఉంటే మన బాధలు మర్చిపోతాం, సంతోషంతో నింపబడతాం. ఏమన్నా ఆనందం మనకు దేవుడు నింపుతాడు. కాబట్టి పాటలు నిత్యము పాడుకుంటూ ఉండాలి. అలాగే మందసం మన ఇంట్లోకి వస్తే ఏమండి, మందసంలో ఏముంటాయి అమ్మ? మందసంలో ఏముంటాయి చెప్పండి? మందసంలో ఏముంటాయమ్మా? ఎన్నిసార్లు చెప్పినా అలాగే చూస్తారేటండి. చాలాసార్లు చెప్తాను నేను. మందసంలో ఏముంటాయండి? దీపవృక్షం మందసంలో ఉండదు, ప్రత్యక్షపు గుడారంలో ఉంటుంది. మందసంలో ఏముంటాయని అడిగాను నేను. మీ పాఠం అడిగితే ఏ పాఠం అడిగినా చెప్తారు కదా. మీ చదువుకునే పాఠం అడిగితే ఏ పాఠం అడిగినా చెప్తారు. బైబిల్ అడిగితే మాత్రం చెప్పరు. మందసంలో ఏముంటాయండి? బలిపీఠం కూడా ప్రత్యక్షపు గుడారంలో ఉంటుంది, మందసంలో ఉండదు. అమ్మా, మందసంలో ఏముంటుంది? అక్కడ ఆవిడ చెప్పేస్తుంది. గంగాలం కూడా ప్రత్యక్షపు గుడారంలో ఉంటుంది, మందసంలో ఉండదు. నా వైపు చూడండి. మందసంలో ఒక ఓమెరు పాత్ర నిండా మన్నా ఉంటుంది. ఏముంటుందండి? ఓమెరు పాత్ర, బంగారు పాత్ర నిండా ఏముంటుంది? మన్నా ఉంటుంది. అలాగే అహరోను చిగురించిన కర్ర ఉంటుంది. అలాగే దేవుడు రాసిన 10 ఆజ్ఞలు పలకలు ఉంటాయి, 3 ఉంటాయి అందులో. మన ఇంట్లో కనుక మందసం ఉంటే మన ఇంట్లో ఏముండాలి? ఆ మందసం దైవ సేవకులు పాటలు పాడుతూ సంతోషంగా మన ఇంటికి తీసుకురావాలి. ఆ మందసం మన ఇంట్లో ఉందంటే అర్థం ఏంటంటే, మన్నా ఉందంటే వాక్యం ఉందని అర్థం. మన్నా ఉందంటే ఏంటి అర్థం? ఆ మన్నా అనే వాక్యంతో పోల్చాడు. పరలోకపు మన్నా అన్నాడు, పరలోకపు ఆహారం అన్నాడు. అండి, ఈ వాక్యమే పాలు అన్నాడు, ఈ వాక్యమే ఆహారం అన్నాడు, బలమైన ఆహారం అన్నాడు. కాబట్టి ఆ మన్నా ఏమిటో కాదు, వాక్యమే కదా. ఆ వాక్యాన్ని మన్నా అలాగా మా ఆకాశం నుంచి కురిసినప్పుడు పైన మంచు, కింద మన్నా, కింద మరలా మంచు. అండి, మట్టి తగలకుండా పైన మంచు ఎండకి ఎగిరిపోద్ది 10 అయ్యేటప్పటికి. అప్పుడు వెళ్ళి ఒక్కొక్కరు ఒక ఓమెరు నింపుకుని తెచ్చుకుని ఆ మన్నాను అలాగే తింటే కుదరదు. ఆ మన్నాను ఏం చేయాలి? దంచుకోవాలి, పిండిగా రుబ్బుకోవాలి, పిండిగా దాన్ని తయారు చేయాలి, పిండి మరి ఆడిచ్చినట్టు. అండి, పిండి అయిన తర్వాత దాన్ని రొట్టెగా కాల్చాలి. అప్పుడు ఆ రొట్టెను ఏదైనా కూర వండుకుని తినాలి. అదే సిస్టం. ఏమండి, ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? మన ఇంట్లో మందసం ఉంటే వాక్యాన్ని ఏం చేయాలి? ముందు ఆ వాక్యాన్ని ఒక గిన్నెలో తెచ్చుకోవాలి. దాన్ని శుభ్రంగా పిండిలాగా చేయాలంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యాన్ని ఏం చేయాలి? పిండిలాగా ధ్యానం చేయాలి. వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, వాక్యాన్ని మననం చేసుకోవాలి, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. అది పిండి అయిన తర్వాత దాన్ని రొట్టెగా చేయడం అంటే పరిశుద్ధాత్మ అగ్ని చేత ఆ పిండిని రొట్టెలాగా కాల్చాలి. ఏమండి, ప్రార్థనలో ఆ వాక్యాన్ని కాల్చాలి.
అప్పుడు ఆ వాక్యం చేత కాల్చబడిన రొట్టెలు తినాల. నానా నీవు ఆ వాక్యాన్ని, ఆ గ్రంథాన్ని తినే అన్నాడు. తినే అంటే అతడు ఆ వాక్యాన్ని తినేస్తే అది తేనె వలె మధురంగా ఉందంట అని చెప్పాడు. అండి ఈ వాక్యాన్ని తినేస్తే, వాక్యాన్ని అరిగించేసుకుంటే, వాక్యం హృదయంలో భద్రపరిచేసుకుంటే, ఆ వాక్యం ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళ హృదయాన్ని దేవుడు సంతోషంతో నింపుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొదటిది, దేవుని సేవకులు సంతోషంగా పాటలు పాడుకుంటూ మీ ఇంట్లోకి దేన్ని తీసుకురావాలి? మందసాన్ని తీసుకురావాలి. మీ ఇంట్లో మందసం ఉంటే మీకేం రావాలి? వాక్యాన్ని ధ్యానం చేసే, వాక్యాన్ని మననం చేసుకుని, వాక్యాన్ని పిండిలాగా చేసుకుని, రొట్టెలాగా చేసుకుని, పరిశుద్ధాత్మ అంటే ప్రాంతంలో ఆ కాల్చుకునే ఆ పాకానికి మీరు వస్తే మీ హృదయం దేంతో నింపుతాడు? దేవుడు సంతోషంతో నింపేస్తాడు. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన ఇంట్లో దేవుని మందసం ఉండాలి. ఆ మనసు ఉంటే, ఆ వాక్య అనుభవాల్లో మనం పెరుగుతూ ఉంటే మన హృదయాన్ని దేంతో నింపుతాడు? సంతోషంతో నింపుతాడు. ఈ సంతోషం దేనికంటే ఎక్కువ? వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించావని మనమే చెప్తాం. దావీదు చెప్పడం కాదు. ఎవరు చెప్తారు? మనమే అనుభవంలోకి వస్తే మనమే ఇతరులకు చెప్తాం. మా హృదయంలో ఆనందంతో దేవుడు మమ్మలను నింపాడు. మీరు కూడా ఈ ఆనందం కావాలంటే ఇలాగ ఈ దారిలోకి వచ్చండి అని మనం చెప్తాం. మన ఆనందాన్ని జాలకుండా వస్తారు, బుల్లంత మంది వస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మనమే ముఖం ఇలాగ పెట్టుకుని, వికారంగా పెట్టుకుని, ఏడు ముఖం పెట్టుకుని, ఏండి చిరాగ్గా పెట్టుకుంటే అవతల లేదని అడిగితే మనమే ఇన్ని బాధలు చెప్తే ఏండి వాళ్ళకి ఇంకేమనిపిస్తుంది? ఏండి ఏమనిపిస్తుంది? భూమి మీద బాధలు ఎవడో ఉన్నాడా? అండి కష్టాలు ఎవడో ఉన్నాడా? ప్రతి ఓడికి ఇన్ని ఉంటాయి చెప్తే. అయితే యేసు ప్రభు హృదయంలో ఆనందం చేత నింపనోడేమో ఆ బాధలతో నిడుతాడు. యేసు ప్రభు హృదయంలో సంతోషాన్ని నింపిన వ్యక్తి బాధలన్నీ మర్చిపోతాడు. అంతే తేడా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నింపిన ఆనందాన్ని అనుభవిస్తూ ఈ బాధలన్నీ పక్కన పెట్టేస్తాడు. ఆయనతో లీనమైపోతాడు, ఆరాధనలో ఉంటాడు. అది విషయం. ఆయన ఒక్కోటి తీసుకుంటూ వస్తాడు, తేలికపరుస్తుంటాడు. అంత అమాయకంగా మనల్ని వదిలేడు ఎక్కడుంటే అక్కడ. కాబట్టి మనకి ప్రాముఖ్యం ఏంటంటే మన హృదయం నిండా ఏమి నింపబడుతుంది? ఆయన సంతోషం చేత నింపబడుతుంది. అలా నింపబడాలంటే మొదటిగా ఏమండి మనం లోకంలో నుంచి బయటికి రావాలి. రెండవది మందసం మన ఇంట్లో ఉండాలి. ఏమండి ఏముండాలి? మందసం మన ఇంట్లో ఉండాలి. నెంబర్ 3, 1 దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 40వ వచనం. 1వ దినవృత్తాంతాలు 12:40. ఇశ్రాయేలులకు సంతోషం కలిగి ఉంది కనుక పన్నెండు 41 దినవృత్తాంతాలు. ఎక్కడున్నారో మీరు? నేను 40 చెప్పాను, మీరు చదివేది అదేనా? దావీదు గురించి గొడవ ఏం లేదా? 1వ దినవృత్తాంతాలు అమ్మా చూడమ్మా 12. ఓకే, 1వ ఒక్క నిమిషం. 1వ దినవృత్తాంతాలు 12 12. ఒకటో దినవృత్తాంతాలు 12:40. ఏదో తేడా పడింది. ఆ దావీదును రాజుగా చేయడానికి వాళ్ళు సంతోషంగా వాళ్ళని పిలిచారని మన శుక్రవారం మనం చదువుకున్నాం కదమ్మా. అమ్మా ఒకసారి చూడండి అన్నమాట. ఓకే. సరే, ఎక్కడ తేడా పడింది? అక్కడ మనకు రాయబడిన మాట ఏమిటంటే
దావీదును రాజుగా చేయుటకు వారందరూ కూడా సంతోషంగా ఆయనను రాజుగా చేయడానికి వెళ్ళి పిలిచారు అనే ఒక మాట. అమ్మా 38 చూడండి చూడండి. కోరి ఉండేది అది దావీదును రాజుగా నియమించాలని వారు కోరుకున్నారు కదా. ఆ మాటకి ముందు సంతోషంగా వారు అందరూ వచ్చారని అక్కడ ఆ పదం నేను శుక్రవారం చదివించాను. సరే, మంచిది. మనకు కావాల్సిన పాయింట్ అదే. దావీదును రాజుగా ఏమండి వారు తీసుకువెళ్ళటానికి సంతోషంగా వారు వచ్చారని చెప్పబడింది అక్కడ, ఏమండి. రైట్. ఇక్కడ మనం నేర్చుకునే పాయింట్ ఏంటంటే ప్రియులరా, ఇక్కడ మనం నేర్చుకునే పాయింట్ ఏంటంటే, ఒక దేశానికి రాజు సమర్థుడైతే, నా వైపు చూడండి, ఏమండి ఒక దేశానికి రాజు సమర్థుడైతే ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? నాన్న నా వైపు చూడండి ఒకసారి నా మాట ఆలకించండి. ఒక దేశంలో ఉన్న రాజు సమర్థుడైతే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ సంతోషంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందా? సంతోషంగా ఉంటుంది. రాజు అసమర్థుడైతే దేశంలో ఉన్న వాళ్ళందరికీ దుఃఖం ఉంటుందా, సంతోషం ఉంటుందా? దుఃఖం ఉంటుంది. అండి, ఇప్పుడు సౌలుని మనం చూస్తే గొల్యాతు వచ్చి 40 రోజుల నుంచి ఏమండి సవాళ్ళు చేస్తున్నాడు. మీరు ఎవడన్నా మగోడు అక్కడ ఉంటే రండిరా నాతో యుద్ధానికి, నేను గెలిస్తే మీరందరూ మాకు బానిసలు అవ్వాలి, మీరు పంపించినోడు గెలిస్తే మేమందరం మీకు బానిసలు అవుతామని అటు 40 రోజుల నుంచి వచ్చి ఆ లోయలో సవాల్ చేసేస్తున్నాడు, తొడగొట్టేస్తున్నాడు. సవాల్ చేస్తుంటే ఇశ్రాయేల్ అందరూ కూడా, సైన్యం అందరూ కూడా అలాగా చూస్తున్నారు, అంతే, ఎవడో వెళ్తలేదు, భయపడిపోతున్నారు. రాజు అన్న ఆయన సౌలు అన్న ఆయన వెళ్ళాలా వద్దా? సౌలు కూడా ఇలాగే ఇంట్లో ఆయన ఇంట్లో ఆయన కూర్చుని కిటికీ తలుపులు తీసి, ఏండి ఆ బయట కూడా ఎవడైనా ఆ గొల్యాతు గడి మీద యుద్ధానికి వెళ్తే నా కూతురు నుంచి పెళ్లి చేస్తా, ఆడికి సగం రాజ్యం ఇస్తా అంటున్నాడు. అంటే మనోడు ఏండి యుద్ధానికి వెళ్ళడంట, ఎవడైనా వెళ్తే ఆడికి ఇస్తాడంట. ఇప్పుడు ఇలాంటి అసమర్థుడైన రాజు ఉంటే ఆ ప్రజలందరికీ దుఃఖమా, సంతోషమా? ఏమండి, దుఃఖమే. అప్పుడు దావీదు వచ్చాడు, ఏమిటి జీవమలిగిన యెహోవా సైన్యమును తిరస్కరించడానికి వీడెవడో ఆడిని నేను చంపేస్తానన్నాడు. సౌలు దగ్గరికి వెళ్ళాడు, సౌలు పంపాడు, దావీదు వెళ్ళాడు, ఒక రాయితో చంపేశాడు. ఏమండి, ఇప్పుడు దావీదు ఉంటే ప్రజలకు సంతోషమా కదా? ఏమండి, సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు రాజుకుండగానే దేవుడు దావీదుని అభిషేకించమని సమూయేలుని పంపించాడు. సమూయేలు దావీదుకి ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా దేవుడు అభిషేకించమని చెప్పాడు. వాళ్ళ అన్నలందరూ ఎదురుగుండా అభిషేకించాడు. వీడు రాజు అవుతాడు మొత్తం మీద ఎప్పటికైనా, అందరికీ తెలిసింది, దేశమంతా తెలిసిపోయింది. ఇప్పుడు సౌలు వీడు ఎక్కడ రాజు అయిపోతాడని చెప్పేసి దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పెళ్లి చేశాక కూతురికి అల్లుడు అయినప్పటికీ చంపేద్దామని చూస్తున్నాడు. దావీదేమో అలాగలాగా అరణ్యాలంటా పారిపోయి ఇంకా దేశంలో ఏ మూలన్నా దొరికేస్తానని చెప్పేసి ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళిపోయాడు, వేరే దేశంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉంటే ఇంకా వేరే దేశం వెళ్ళాడు కదని చెప్పి సౌలు తరపున మానేశాడు. ఆ తర్వాత సౌలు కుమారుడు ఇద్దరు ఒక్కరోజునే ఫిలిస్తీన్తో యుద్ధంలో చచ్చిపోయాక ఇశ్రాయేలు అందరూ పెద్దలు 12 మంది పెద్దలు కూర్చుని ఆలోచించుకున్నారే, మన రాజు సౌలు చచ్చిపోయాడు, ఇంకా మన మీద రాజుకుంటాక దేవుడే అభిషేకించిన వాళ్ళు ఎవరున్నారని చెప్పేసి 12 మంది కూర్చుని మాట్లాడుకుంటే అందరికీ ఆలోచన వచ్చింది, దావీదుని రాజుగా అభిషేకం చేశాడు కదా దేవుడు, మరి దావీదు దగ్గరికి మనం ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళి దావీదుని రమ్మని ఆహ్వానిస్తే వస్తాడో మనం పిలుచుకుందాం, ఆయన రాజుగా ఆల్రెడీ అభిషేకం పొందాడు కాబట్టి తీసుకొచ్చి మనం పట్టాభిషేకం చేద్దామని వీళ్ళందరూ వెళ్ళారు. అడిగితే ఎలాగడిగారంట, సంతోషంతో వెళ్ళి, అయ్యా నీ ఆల్రెడీ అభిషేకించబడిన వాడు కదా, నువ్వు వస్తే చాలు మేము పట్టాభిషేకం చేస్తాం, మా పైన రాజుగా ఉండయ్యా, నీ ఉంటే మాకు సంతోషం అని వెళ్ళి పిలుచుకున్నారు. అప్పుడు దావీదు మరలా దేవుడిని అడిగాడు, వెళ్ళమంటావు ప్రభు అంటే వెళ్ళమన్నాడు. మళ్ళీ అడిగాడు దేవుడిని, ఎక్కడికి వెళ్ళమంటావు? హెబ్రోన్ వెళ్ళమన్నాడు. హెబ్రోన్ వచ్చాడు, పట్టాభిషేకం చేశారు వాళ్ళందరూ కూడా. ఏమండి, అలాగున్న రాజు అయ్యాడు. దావీదు రాజు అయినప్పటి నుంచి 40 సంవత్సరాలు శత్రువులు ఎవడో కూడా ఇశ్రాయేల్ దేశం మీద కన్నెత్తి చూడకుండా 40 సంవత్సరాలు యెహోవా యుద్ధాలు చేశాడు. ఇంత రాజ్యాన్ని అప్పగిస్తే అంత రాజ్యాన్ని సామ్రాజ్యంగా చేశాడు. ఏమండి, ఎవడి మీద యుద్ధానికి వెళ్తాడు, ఓడిపోతే ఆ రాజ్యం కూడా వెళ్ళవద్దు కదా, సరిహద్దులు పెరిగిపోతున్నాయి, పెద్ద రాజ్యం సామ్రాజ్యం చేసి పడేశాడు. ఏమండి, మొత్తం అన్ని యుద్ధాల్లో మనోడే గెలుతాడు, ఎవడో గెలవడం. ఇంకా దావీదు పేరు చెప్తే సింహపు గుండె కలిగిన వాడు కూడా బెదిరిపోయి భయపడిపోయి లాంటి పేరు ప్రతిష్టలు సంపాదించేశాడు. ఏమండి, ఇలాంటి రాజు ఉంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ సంతోషమే కదా? సంతోషమే. ఇప్పుడు మనం ప్రార్థనా మందిరంలో మనమేం ఆలోచించాలంటే, మనందరికీ పాస్టర్ గారు ఉంటారు కదా, ఆ పాస్టర్ గారు సమర్థుడైతే,
ఆ పాస్టర్ గారు ప్రార్థనా పరుడైతే, ఆ పాస్టర్ గారి దగ్గర దేవుని శక్తి ఉంటే ఆ విశ్వాసులందరికీ సంతోషమే కదా? ఏమండి, సంతోషమే కదా? మీకు ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏమండి, ఇశ్రాయేల్ అందరూ అలాగ ఉన్నారు. ఇశ్రాయేల్ అందరి మీదకి దేవుని కోపం వచ్చింది. ఏమండి, ఇలా చూడండి, నా వైపు చూడండి. ఇశ్రాయేల్ అందరూ అలా మైదానంలో ఉంటే దేవుని కోపం ఆ చివర ప్రారంభమైంది. ఆ తెగులు ఒకటి స్టార్ట్ అయిందంట. ఆ తెగులు అలా స్టార్ట్ అయ్యి నుంచున్నట్టు పడిపోతుందంట. ఒకడు అలా పడిపోయి చచ్చిపోతుంది అన్నీ. అలాగా టపటపటపటపట చచ్చిపోతున్నారు మనుషులు అలాగలగలగలగా. ఏమండి, ఇశ్రాయేల్ అలాగా అంతమంది ఉంటే 30 లక్షల మంది ఉంటే 15 లక్షల దాకా, ఏమండి, సగం దాకా వచ్చేసింది ఆ తెగులు. టపటపటపటమంట అందరూ కాదు, ఒకడు మధ్యలో అలా పడిపోతున్నారు. పడిపోయి చచ్చిపోతున్నారు. ఈలోగా మోషే అలా చూస్తూ గమనించాడు, దేవుని కోపం ఇశ్రాయేల్ మీదకి వచ్చింది నాన్న, ఆల్రెడీ ఒకడు పడిపోతున్నారు. అహరోను, నీవు నీ యొక్క దోప కలశంలో ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పులను గబగబా చేసుకుని ఆ యొక్క పొడి, దూపం వేసేటువంటి ఆ పొడి తీసుకుని ఆ జనుల మధ్యలోకి గబగబా వెళ్ళి నువ్వు దూపం వేస్తూ ఉండు, లేకపోతే మొత్తం చచ్చిపోతారా బాబు, వెళ్ళరా అంటే అప్పటికప్పుడు అహరోను పరుగున ఏమంటే ఆయన దూపం వేసి ఆ కలశాన్ని తీసుకుని బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ నిప్పులను తీసుకుని ఆ పొడిని తీసుకుని జనాల మధ్యలోకి పోయాడు. అహరోను జనాల మధ్యలోకి వెళ్ళి దూపం వేస్తూ మొదలుపెట్టాడు. అమ్మ ఏం చేస్తున్నాడు? అహరోను పాస్టర్ గారే, మోషే పాస్టర్ గారే. ఏమండి, ఈ దూపం వేస్తూ ఇలా మొదలుపెట్టి దూపం వేస్తూ ఉంటే, దూపం అంటే ఏంటి? ప్రార్థన. దూపం అంటే ఏంటండి అమ్మ? దూపం అంటే ఏంటి? ప్రార్థన. జనుల మీదకి దేవుని కోపం వచ్చింది. ఏమొచ్చింది? ఈ సంఘంలో ఉన్నటువంటి మీ మీదకి దేవుని కోపం వచ్చేలాగా మీలో ఎవరైనా పాపం చేశారనుకోండి, దేవుని కోపం వచ్చేసింది అనుకోండి మీ మీదకి, అప్పుడు పాస్టర్ గారుగా నాన్నగారు కానీ నేను కానీ అమ్మగారు కానీ మేము ప్రార్థనలో, ఏమండి, మోకాళ్ళ మీద ప్రార్థనలో, ప్రభువా మాకు అప్పగించబడిన బిడ్డలు ఎవరైనా తప్పు చేస్తే మన్నించయ్యా, క్షమించయ్యా, వాళ్ళ మీదకి నేను ఉగ్రత రానేవద్దు ప్రభువా, కనికరించి ప్రభువా, కాపాడు ప్రభువా అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అనుకోండి, దూపం వేస్తూ ఉన్నాం అనుకోండి, దేవుడు ఉగ్రత వచ్చేసింది ఆల్రెడీ. ఇక టపటపటపటమంటే ఏదోటి మన ఇంట్లో తేడాలు జరిగిపోతాయి. అనారోగ్యమో, జ్వరమో, గిరమో ఏదోటి వచ్చేస్తుంది, ఏదోటి తేడా జరిగిపోవాలి. అసలు ఇక్కడ దైవ సేవకుడు చేస్తున్న ప్రార్థనను దేవుడు చూసి నిన్ను చూసి వదిలేయాలనిపిస్తుందిరా, లేదా నేను ఏదోటి చేసేద్దాం అనుకున్నాను, అంత పాపం చేశారు, నాకు కోపం తెప్పించారని అనుకున్న దేవుడే ఆ దైవ సేవకుడిని చూసి, ఆ ప్రార్థన చూసి, ఆ దూపాన్ని చూసి, ఈ దూతను పంపాడు కదా, తెగులు పంపించే దూతనే, ఆ దూతనే రే నాన్న వచ్చారా వదిలే, వాళ్ళ పాస్టర్ గారు ఏడుతున్నాడు చూడలేకపోతున్నాడు వచ్చి అని వెనక్కి ఎక్కేసేస్తాడంట. ఒకవేళ దైవ సేవకుడు ప్రార్థనలో లేకపోతే, దైవ సేవకుడు ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రభువా మా సంఘ బిడ్డలందరి చుట్టూ మీ కంచె కాపుదలు ఉంచండి, భద్రత ఉంచండి, వారు రాకపోకల్లో తోడైన కాపాడండి, వారిని ఆశీర్వదించడానికి రోజు మీ పేర్లు ఎత్తి చేతులు ఎత్తి మిమ్మల్ని మీ గురించి ప్రార్థన చేయలేదనుకోండి, దేవుని ఉగ్రత వస్తుందా రాదా? ఏమన్నా వస్తుందా రాదా? వస్తుంది. చాలా ప్రమాదం. దేవుని ఉగ్రత నా బిడ్డల మీదకి రాకూడదు ప్రభు అని ప్రతి పాస్టర్ గారు, ఏమండి, బాధ్యత కలిగిన పాస్టర్ గారు, సమర్థుడైన పాస్టర్ గారు, వాళ్ళందరి కోసం ప్రార్థన చేసే పాస్టర్ గారు ఉండి పోరాడుట వలన ఆ విశ్వాసులందరికీ సంతోషం వస్తుంది. దేవుడు సంతోషంతో నింపుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏమండి, కొంతమంది ఉంటారు పాస్టర్ గారు శుభ్రంగా టయానికి తినేస్తాం, శుభ్రంగా నిద్రపోతాం, ప్రార్థన ఉండదు, ఏముండదు, ఆ టయానికి వచ్చి అదివారం మొక్కలు చెప్పి వెళ్ళిపోతారు. వాక్యం చెప్పడం ఒకటే పాస్టర్ గారి పని కాదండి. వాక్యం ప్రతి ఒడు చెప్తాడు, వాక్యం ప్రతి ఒళ్ళు చెప్తారు. వాక్యం చెప్పమని ఎవరి నుంచో పెట్టినా చెప్పేస్తారు. కానీ అందరి కోసం భారంతో ప్రార్థన చేయటం, పోరాడటం, సైతాను శక్తులు ఉంటాయి ఒక్కోసారి, ఆ సైతాను శక్తులతో పోరాడటం అందరి వల్ల అవుతుందా? ఆ సామర్థ్యం ఉండాలి, ఉపవాసం ఉండాలి, పోరాడే కెపాసిటీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అందుకోసమే దేవుని మందిరానికి రావాలి. 4 ముక్కలు వినడానికి కోసం అయితే సెల్లో కూడా వినొచ్చా? వినలేమా? సెల్లో కూడా వినొచ్చు. మందిరానికి ఎందుకు రావాలి? దైవ సేవకుడితో సహవాసం కావాలి. ఆ సహవాసాన్ని దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. మీరు సమాజంగా కూడటం మానొద్దని చెప్తున్నాడు. ఆ సహవాసం వలన, ఏమండి, దైవ సేవకుడితో ఆ సహవాసం వలన దైవ సేవకుడు మీ అందరి కోసం అలాగున్న పోరాడతాడు, ప్రార్థన చేస్తాడు. దానివలన దేవుడు మీకు రావాల్సిన బాధని, ఇబ్బందిని, ఆ యొక్క, ఏమండి, ఆ యొక్క దేవుని ఉగ్రతను మీ మీదకి రాకుండా ఆఫ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇశ్రాయేల్ అందరి పక్షంగా మోషే ఒక్కడు రాత్రి అంతా పోరాడితే వాళ్ళందరినీ వదిలేశాడు దేవుడు. లేకపోతే ఆ రాత్రే మొత్తం అయిపోవాలి. ఒక్కడు మోషే ప్రార్థన వలన సరే క్షమించాలని అని చెప్పి వదిలేశాడు. నువ్వు క్షమించకపోతే నా పేరు తీసేయి, జవగ్రంథంలో వద్దు, నేను కూడా నరకానికి పోతాను వాళ్ళతో పాటు అని దేవుడితో దెబ్బలాడుతున్నాడు మోషే. నీ పేరు ఎంత ఎత్తాను రా అంటే, కుదరదు, నా పేరు కూడా తీసేయి అంటాడు. అలా కుదరదు, నీ పేరు తీయని అంటాడు. తీయపోతే వాళ్ళని కూడా క్షమించి మరి
ఎలా మిలేడతావు ఏంటరా నువ్వు, ఆన్లైన్ క్షమించాలి, వాళ్ళు తప్పు చేశారంటే మరి తప్పు చేశారు, మనం క్షమించకపోతే ఏం చేస్తావు, క్షమించు అని గోలు పెడితే ఇక మోసే మొఖం చేసి సర్లే నిన్ను బట్టి క్షమించున్నాను అని క్షమించాను అన్నాక కానీ వదిలిపెట్టలా. అలాంటి దైవ సేవకుడు ఉంటే ఆ విశ్వాసులకి ఎలాగ సంతోషమా కదా, సంతోషం అవుద్ది అనమాట. కాబట్టి సంఖ్యాకాండం 16:48, సంఖ్యాకాండము 16:48, త్వరగా నా టైం అయిపోతుంది. 48 అమ్మా అమ్మా అయ్యి బాబాయ్ లేదంటే నేను ఇప్పుడు చాలా కంగారు వచ్చేసింది నాకు. అతడు చచ్చిన వారికి బతికి ఉన్న వారికి మధ్యలో నిలబడగా తెగులు ఆగిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా చూడండి, నా వైపు చూడండి. అమ్మ ఈయన దూపం ఇలాగే వేస్తున్నాడంట. అమ్మ ఏం చేస్తున్నాడు, ఈయన దూపం ఇలాగే వేస్తున్నాడు. ఆ తెగులు చేత చంపేసే దూత ఉంటాడు కదా, ఆ దూత అలాగ వస్తూ ఉన్నాడు. ఈ దూపం వేసి ఈ ఆహారాన్ని చూసి, ఆ దూపం వేసి ఆహారాన్ని చూసి అంతకుముందు ఆగాడనమాట. ఆ దూత అలాగే వెళ్తూ ఉంటే చచ్చిపోతూ ఉంటారు మనుషులు. అక్కడ ఆగాడు దూత, ఆగి యేసుప్రభుకి ఫోన్ చేశాడంట. ప్రభువా నేను ఇప్పుడు దాకా బాగానే వచ్చాను, ఇంకా ఇక్కడి నుంచి ముందుకు వెళ్తాక నాకు కెపాసిటీ సరిపోతలేదు, ముందుకు వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను. అతను ఎవరో దూపం ఎత్తున్నాడు, అతను నాకంటే పవర్ఫుల్గా ఉన్నాడు. ఏంటి నువ్వు నాకు శక్తి ఇచ్చావు కదా, మొత్తం అందరినీ పలానా తెగులతో సంహమని పంపావు కదా, మరి ఎక్కడ దాకా బాగానే శక్తిగా వచ్చాను, ఇక్కడికి వచ్చాక నాకు శక్తి సరిపోతలేదేంటి, ఏంటి తేడా ఏంటి, అతను ఎవరో దూపం ఎత్తడం ఎందుకు ఎత్తడం అడిగాడంట యేసుప్రభుని. అడిగితే ఒరే బాబు నీకు శక్తి ఇచ్చిన మాట కరెక్టే, ఆయన పాస్టర్ గారు ఆయన దూపం ఎత్తుంటే నేనే ఏం చేయలేనురా, నువ్వేం చేస్తావు, వెనక్కి వచ్చారు అన్నాడంట. అదేంటి ప్రభు అంతేనా అంటే, అంతేరా వచ్చాయి, పాస్టర్ గారు దూపం ఎత్తుండగా ఏం చేయలేము, పాస్టర్ గారు ప్రార్థనలో ఉండగా ఏమి అవ్వదు, పని అవ్వదు, వచ్చి వెనక్కి వచ్చానంట. సరే ప్రభు అని దూత ఏమయ్యాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. తెగులు ఏమైపోయిందండి, తెగులు ఆగిపోయింది. ఒక దైవ సేవకుడు పట్టుదలతో ప్రార్థన చేస్తేనంటండి అంత పవర్ఫుల్గా ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దైవ సేవకులను దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనందరికీ దేవుడు ఏం పుట్టిస్తాడు, హృదయంలో సంతోషాన్ని పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి చాలామంది చాలా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అలా బయటికి వెళ్ళాడండి బండి మీద, ఆయన కరెక్ట్గా వెళ్తున్నాడంటే ఆ పక్కనోడు వ్యానోడు తాగేశాడు. మరి ఈయన తప్ప తాగేశాడు, అక్కడికి వచ్చి కళ్ళు మూసాడు, గుద్దుకుని వెళ్ళిపోయాడు అంతే. అండి ఈ మనిషి ఎగిరి అక్కడెక్కడో పడిపోయింది, కాలు చేయి ఇరిగిపోయింది. ఇలాంటి రోడ్డు మీద ఇలాంటి ఎన్ని జరుగుతుంటాయి రోజుకి, బౌల్డ్ అని జరుగుతుంటాయి. మనం చాలా కరెక్ట్గా వెళ్తుంటాం, స్లోగా వెళ్తుంటాం. అవతల కుర్రోళ్ళు ఎవరొస్తే తాగేసేసి నడుపుతూ ఉంటారు. మొన్న ఒకడు కుర్రోడు అండి అమ్మ నా వైపు మొన్న ఒకడు కుర్రోడు ఇలాగ కొంచెం దూరం వెళ్ళి ఆ వెనకాల ఆడున్నాడు, ఆడ వెనకాల ఇంకోటి ఉన్నాడు, ఇద్దరు ఉండగా వెనకాల చక్రం ఎలా లెగుతుంది అంటే కొంచెం దూరం వెళ్ళక 2 బ్రేకులు వేస్తున్నామంటే వేస్తుంటే వెనకాల చక్రం ఏమవుతుంది, ఇలా లెగుతుంది, మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ కొంచెం దూరంలో మళ్ళీ వేస్తాడు, మళ్ళీ లెగుతుంది. అబ్బాయి ఏమి ఆనందంగా ఉన్నారు తెలిసాను, అలా ఏమి సంతోషంగా ఉన్నారంటే ఈ బాబా చూసిన అందరూ కూడా ఇదేంట్రా అని ఇలాగ నోరు కొట్టుకుంటున్నారు చూసిన అందరూ. 4 రోజులు పోయాక 5 రోజులు పోయాక ఆ కుర్రోడు ఇలాగ నడిపాడు కదా, ఆ కుర్రోడు వాళ్ళ అమ్మ వచ్చి చెప్తుంది, మా పిల్లోడికి చెయ్యి ఇక్కడ మొత్తం ఇరిగిపోనియండి అని చెప్తుంది. నేను అన్నాను ఏ అమ్మ అన్నాను. ఏ అమ్మ అంటే ఆవిడ కవరింగ్ చూడండి, ఇంట్లోనే బాబా ఇంట్లోనే పడిపోయి బాబా అంటుంది. ఇంట్లో పడిపోతే చెయ్యింది ఇలాగ ఈ చెయ్యి ఏళ్ళని ఇరిగిపోతాయా ఏమండి, మా వాడు బండి నడిపాడు ఇలాగ లేపాడు అందుకని ఇలాగ అయిందని అని చెప్తారా, అలా చెప్తారా? ఇంట్లోనే అంటే పడిపోడంట, ఇవన్నీ ఇరిగిపోయినాయంట ఏమండి. కాబట్టి ఏమో ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకు తెలీదు. అదే ఒక దైవ సేవకుడు కంచేస్తూ ఉంటే, ఒక దైవ సేవకుడు ప్రార్థనలు అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఒక దైవ సేవకుడు వాళ్ళందరి కోసం ప్రయాసపడతా ప్రార్థనలో పోరాడుతూ ఉంటే, ఆ కంచె మీ చుట్టూ ఉంటే సైతాన్ ఏమీ చేయలేడు. ఏ అపాయం రాకుండా దేవుడు సంతోషించేత మనందరినీ నింపుతాడని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెంబర్ 1 ఏంటి, లోకంలోంచి వేరు చేయబడాలి. నెంబర్ 2 ఏంటి, మందసమ్మని ఇంట్లో ఉండాలి. నెంబర్ 3 ఏంటి, ఒక దైవ సేవకుడు మనందరి కోసం సమర్థుడైన దైవ సేవకుడిని కలిగి ఉండటం వలన ఆయన మనందరి పక్షంగా ప్రార్థనలో పోరాడుతూ ఉంటే మనకు సంతోషం. నెంబర్ 4 ఏంటి ఏమండి, కీర్తన 16:11. కీర్తన 16:11 నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అన్నాడు. ఏంటండి, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. మీకు ఎప్పుడైనా ఇంట్లో ఖాళీ ఉంటే ఒక అరగంట ఉన్న గంట ఉన్న వెంటనే ప్రార్థనలోకి వెళ్ళిపోండి. అమ్మ ఏం చేయండి నా వైపు చూడండి, అమ్మ నా వైపు చూడండి. మీ ఇంట్లో ఒక్క అరగంట మీకు ఖాళీ దొరుకుతాయి, గంట ఖాళీ దొరికితే ఆ పక్కింటి ఎవరి దగ్గర ఎదురింటి ఎవరి దగ్గరికి వెళ్ళి సోది అది చేసుకోకుండా
మీకు ఇక అరగంట ఖాళీ ఉంది, గంట ఖాళీ ఉంది అనుకుంటే వెంటనే అండి ఆ మంచాన్ని పట్టుకున్న, కుర్చీని పట్టుకున్న, జాయిగా మోకాళ్ళ మీద లేచి ఒక అరగంట గంట ప్రార్థనలో గడిపోయింది. అలాగ ఆయన సన్నిధిలో ఉంటే అలాంటి వాళ్ళ హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంట? సంతోషంతో నింపుతాడంట. దేవునికి జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అన్నాడు. నిత్యము సుఖాలు ఉన్నాయి అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనకి కాస్త ఖాళీ దొరికితే, ప్రార్థనలో కనుక ఉండగలిగితే, ఆయన సన్నిధిని నిత్యం కోరుకోగలిగితే మన హృదయాన్ని దేనితో నింపుతాడంట దేవుడు? సంతోషంతో, సంపూర్ణ సంతోషంతో నింపుతాడంట. నా వైపు చూడండి ఒకసారి. ఈ అనుభవాలు మనం నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అంత తేలిక ఆశామాషగా రావు. నా వైపు చూడండి. ఓ పాస్టర్ గారు, ఆయన పేరు మనోహర్ గారు ఆయన పేరు. ఆయన భార్యకి, పాస్టర్ అమ్మగారికి చెప్పాడు, అమ్మాయి నాకు ఆకలిగా ఉంది, టిఫిన్ తొందరగా చేసి పెట్టు అని ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయాడంట. ఏం చేశాడు? అమ్మ చెప్పండి అమ్మ ఏం చేశాడు? టిఫిన్ చేయమని చెప్పేసి ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయాడంట. ఆకలేస్తుందని చెప్పాడంట. అప్పటికే చాలా ఆకలేస్తుందంట. మరి లోపల ఆవిడకి ముందే తెలుసు, పాస్టర్ అమ్మగారు కదా, ఆయన ప్రార్థనా గదిలోకి వెళ్తే నేను పిలవకూడదు. ఏం చేయకూడదు? పిలవకూడదు. ఆయన అంతటా ఆయన వస్తే తప్ప పాస్టర్ అమ్మగారు ఏం చేయకూడదు? పిలవకూడదు. ఆ కండిషన్ మొట్టమొదటి నుంచి అలవాటు ఉంది అమ్మకి. ఒక్కొక్కరికి అలవాటు ఉండదు ఏమండి. ఆయన ప్రార్థనలో ఉంటాడు, ఏం చేస్తారా? మాట్లాడతానంటారు, పిలుస్తానంటారు, మామూలే, కండిషన్ ఉండదు ఏమండి. ఆ పాస్టర్ అమ్మగారికి తెలిసి ప్రార్థనలోకి వెళ్ళి ఎప్పుడు వస్తాడో మహానుభావుడు అని టిఫిన్ చేసిందంట. పట్టుకొచ్చి ఆయన భోజనం చేసి ఆ టేబుల్ దగ్గర పెట్టిందంట, మూత పెట్టి. టిఫిన్ టైం అయిపోయింది, భోజనం టైం అయిపోయింది. ఎంత అయింది? 9 గంటలకు వెళ్ళిపోయాడు అయ్యగారు లోపలికి. 1 గంట అయిపోయింది. 1 గంట అయిపోయింది. టిఫిన్ చల్లారిపోయింది. భోజనం కూడా వేడిగా తయారైపోయింది. అప్పుడు వచ్చాడంట 2 గంటలకి. ఎప్పుడు వచ్చి టిఫిన్ ఏదని అడుగుతున్నాడంట. అంటే ఈలాగా ఈయన ఏమైపోయాడు? ఈయన ప్రార్థనలో వెళ్ళి మోకరించగానే లీనమైపోడు. ఆకలి ఏమైపోయింది తెలదాం. ఒకవేళ లీనమైపోతే ఆకలి ఎత్తా ఉంటే 5 నిమిషాలు మళ్ళీ రాడా? రాడా? ఆకలి ఎత్తనాలు లోనికి వెళ్ళిన పెద్ద మనిషి అండి. నిజంగా ప్రార్థనలో లీనమైపోతే, ఆకలి ఎత్తా ఉంటే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మళ్ళీ వెంటనే బయటకు వచ్చి అమ్మాయి అయిందా అని అడుగుతాడు. ఆవిడలాగా తెచ్చిపెడితే గబా తింటా. ఈయన ప్రార్థనలో అలా మోకరించాడికి లీనమైపోయాడు అంతే. చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉంటే ప్రార్థన అయ్యేటికి 1 గంట 2 అయిపోయింది. ప్రార్థన అయిపోయి ఆమెనండి టైం చూసుకుని వచ్చి టిఫిన్ ఏది అని అడుగుతున్నాడు మనోడు. ఇంకేమో టిఫిన్ భోజనం తినండి అంటుందండి. అంటే చూస్తే 2. అలాగా ఆయన సన్నిధిలో ఏమవ్వాలి చెప్పండి అమ్మా? ఆయన సన్నిధిలో ఏమవ్వాలి? ఆయన సన్నిధిలో ఉంటే ఏముంటుంది? సంపూర్ణ సంతోషం. అలాగే మీరు అందరూ సిద్ధపడాలని నేను ప్రభువును ప్రార్థన చేస్తున్నాను, కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏమండి ఇంకా టైం లేదు, టపటపా 4 మాటలు చెప్పేస్తాను ఏమండి. తర్వాత ఎన్నో మాట? 5వ మాట, కీర్తన 48. కీర్తన 48, 40వ అధ్యాయం 8వ వచనం. నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం అన్నాడు. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అన్నాడు. చాలు అమ్మా. ఏమిటి సంతోషం? మన హృదయంలో దేవుడు సంతోషాన్ని పుట్టించాలంటే ఎప్పుడు పుట్టిస్తాడు? ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే పుట్టిస్తాడు అండి. అమ్మా ఏం చెప్తే ఇప్పుడు నా వైపు చూడండి. భర్త చిత్తం భర్తదే, భార్య చిత్తం భార్యదే. అవునా కదా? చిత్తం అంటే ఇష్టం. చిత్తం అంటే ఏంటండి? ఇష్టం. ఇప్పుడు భార్య ఇష్ట ప్రకారంగా ఉంటుందా, భర్త ఇష్ట ప్రకారంగా ఉంటుందా? ఏమండి? ఉత్తిది పైకి భర్త ఇష్ట ప్రకారంగా అన్నట్టు ఉంటారంతే. ఉత్తిది వాళ్ళ ఇష్టమే, అన్నీ వాళ్ళ ఇష్టమే. అవునా కదా? అన్నీ వాళ్ళ ఇష్టమే. భర్త ఇష్టమేమి ఉండదు, ఆయన చిత్తమేమి ఉండదు. ఇప్పుడు మన ఇష్ట ప్రకారంగా మనం ఉంటే మనకు హృదయంలో సంతోషం పుట్టించడం ప్రభు. మనం ఆయన చిత్త ప్రకారం బతికితే అప్పుడు ఏం చేస్తాడంట? మన హృదయంలో సంతోషం పుట్టిస్తాడంట. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఆయన చిత్త ప్రకారం బతకాలని తెలుసుకోవాలి, ఆయన ఇష్ట ప్రకారం బతకాలని తెలుసుకోవాలి అండి. యేసు ప్రభు గురించి మీరు బాగా స్టడీ చేయండి. ఆయన అంటాడు, మందిరంలో బోధ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ నన్ను ఎత్తుక్కుంటున్నారు చిన్నప్పుడే, 12 సంవత్సరాలు అప్పుడే. నాన్న నువ్వు మళ్ళీ ఎక్కడికి వచ్చారో, మాతో పాటు ఉండాలి కదా, నువ్వు ఎక్కడ ఎందుకు ఉండిపోయావు, మేము నిన్ను మళ్ళీ ఎత్తుక్కుంటావు, చాలా దూరం నుంచి వస్తున్నావు. ఏంటంటే నేను తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అంటున్నాడు. అంటే ఇప్పుడు శరీర తల్లిదండ్రుల కంటే ఎవరి పని మీద ఉన్నాడు?
పరలోక తండ్రి చిత్తం నెరవేర్చాలని ఆ పని మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ పని చేసినా ప్రభువా నీ చిత్తము నీ చిత్తము నీ చిత్తము నీ చిత్తము తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమైనను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరును గాక అంటాడు. ప్రతిదీ దేవుడి చిత్తం, ప్రతిదీ దేవుడి చిత్తం, ప్రతిదీ దేవుడి చిత్తం. నా చిత్తం నా ఇష్టం ఏం లేదు అంటాడు. అది ఆ లైన్లోకి మనం వచ్చేస్తే మన హృదయం దేంతో నింపుతాడు? ఈ పని చేస్తుంది దేవుడి చిత్తమా కదా? మనం ప్రతిసారి ఏం ప్రశ్నించుకోవాలి? ఈ పని చేయడం దేవుడి చిత్తమా కదా? ఇక్కడికి వెళ్ళటం దేవుడి చిత్తమా కదా? ఈ మాట మాట్లాడటం దేవుడి చిత్తమా కదా? ఇది ధరించడం, ఇది అలంకరించుకోవడం దేవుడి చిత్తమా కదా? ఏమండి, మన చిత్తమా దేవుడి చిత్తమా? చెప్పండి. మన చిత్తమా దేవుని చిత్తమా? దేవుని చిత్తమైతే, దేవుడి ఇష్ట ప్రకారం అయితే మరి మన ఇష్ట ప్రకారంగా అలంకరించుకుంటామా? మీరు సైలెంట్ అయిపోయి. మన ఇష్ట ప్రకారం అలంకరించుకుంటామా? అలంకరించుకోం. దేవుడి చిత్తం ప్రకారం జీవించడానికే ఉండాలి, అమాయకత్వం కాదు. ఎలా పెడతా మన ఇష్ట ప్రకారం జీవించి నేను దేవుని చిత్తం ప్రకారం ఉన్నానంటే అది చాలా స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. దేవుని చిత్తం ప్రకారం చేయటానికి ఏమండి సమర్పణ ఉండాలి. ఎలా పెడతా కావద్దు పని. ఏముండాలి? సమర్పణ ఉండాలి. దేవుని చిత్తాన్ని చేయాలన్న ఆ యొక్క నిర్ణయం దృఢంగా ఉండాలి. ప్రతి దాంట్లో ఇది ఇలా చేయడం దేవుని చిత్తమా కాదని ప్రశ్నించుకోవాలి. ఆ అలవాటు, ఆ సాధన మనం చేయాలని మీకు నేను మనవి చేస్తాను. చూడండి, ఎబ్రీ పత్రిక 10:10 పరిశుద్ధ పరచబడుతూ ఉంటేనే అది దేవుని చిత్తం. అలాగే 1 దశలోనిక 5:18 చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే అది దేవుని చిత్తం అంటాడు. ఇంకా చాలా ఉంటాయి, అందులో అన్నీ చెప్పకూడదు. అదే అన్నీ చెప్పలేనప్పుడు సమయాన్ని బట్టి 2 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. 10:10 ఒకసారి అర్పింపబట్టు చేత ఆ చిత్తం ఏంటంట? మనము పరిశుద్ధ పరచబడి ఉండటమే దేవుని చిత్తం అన్నాడు. మనం ఇప్పుడు ఏమవ్వాలంటే ప్రతిరోజు ఏమవ్వాలి? మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ ఉండటమే దేవుని చిత్తం. అలా చేస్తూ ఉంటే అలాంటి బిడ్డల హృదయాల్లో దేవుడు ఏం పెడతాడు? సంతోషాన్ని పెడతాడు. మనం పరిశుద్ధపరచుకుంటున్నామా రోజు? మనల్ని మనం రోజు పరిశుద్ధపరచుకుంటున్నామా? అయితే మన హృదయంలో ఏం పెడతాడు దేవుడు? సంతోషంతో మన హృదయాన్ని నింపుతాడు. సంతోషంగా ఉంటాం పరిశుద్ధపరచుకుంటే. పాపం ఉంటే చిరాకు ఉంటుంది, సంతోషం ఉండదు. పరిశుద్ధపరచుకుంటూ ఉంటే అలాంటి హృదయాలు ఎలాగ ఉంటాయి? సంతోషంతో నింపబడతాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 1 దశలోనిక 5:18 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం అన్నాడు. ఇలా నా వైపు చూడండి. ప్రతి విషయంలోనా? కొన్ని విషయాల్లోనా? ప్రతి విషయంలో దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే అలాంటి వాళ్ళ హృదయం దేంతో నింపుతాడంట? సంతోషంతో నింపుతాడంట. ప్రియులారా, ఇప్పుడు నాకు నా వైపు చూడండి. ఇప్పుడు నాకు ఏమండి వంకాయ కూర వండారు ఆదివారం. ఏమండారు? వంకాయ కూర వండారు మా పాస్టర్ అన్నారు. వంకాయ కూర వండితే నేను ఇంటికి వెళ్ళాక ఆదివారం పత్తి వాళ్ళు మాంసం వండుతారు, చికెన్ వండుతారు. నువ్వు అసలు భర్తను ప్రేమిస్తున్నావా? నాకు వంకాయ వండి పెడతావా అని నేను నిష్ఠూరంగా, బాధగా, చిరాగ్గా ఏమండి ఉంటే నాకు సంతోషం ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఏముంటుందా? ఉండదు. నేను ఆ ఎదురింటి వాళ్ళు చూసి, పక్కింటి వాళ్ళు చూసి వాళ్ళు చికెన్ వండారు, వీళ్ళేం మటన్ వండారు, నువ్వేమి ఇది ఉండవంటే నాకు సంతోషం ఉండదు. కానీ నేను అలాగ అన్నం పెట్టగానే, గిన్నె తీసుకోగానే హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోయి, దేంతో నిండిపోయి? కృతజ్ఞతతో నిండిపోయి, ప్రభువా నాయన ఈ ఆహారం ఇచ్చినందుకే నీకు స్తోత్రం తండ్రి, ఈ కూర ఎందుకే నీకు స్తోత్రం ప్రభువా. ఈ ఆహారం లేని వాళ్ళు, మంచినీళ్ళు తాగి బతికేవాళ్ళు, టిఫిన్ తిని దాంతోనే ఉండిపోయేవాళ్ళు, ఈ లోకంలో ఒక్క పూట తిని 2 పూటలో ఖాళీ కడుపుతో నెట్టుకొచ్చేవాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. నాకు ఈ ఆహారం ఇచ్చినందుకే నీకు స్తోత్రం ప్రభు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అలాంటి హృదయం నాకు ఉందనుకోండి. అది మా వంకాయ కూర అవ్వచ్చు, సారీ అవ్వచ్చు. సారీ అయినా కూడా నా హృదయం ఎలాగుంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలాగా ఉందనుకోండి. అలాంటి వాళ్ళు దేవుడు దేంతో నింపుతాడంట? సంతోషంతో నింపేస్తాడంట. నీకేమి లేకపోయినా ఏముంటుంది? ఏమి లేకపోయినా ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నీ హృదయం ఎలాగుంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయం నీ హృదయం. నా మాటలు అర్థమవుతున్నాయా? నీకు సైకిలే ఉంది ప్రభువా, ఈ సైకిల్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ సైకిల్ ఇచ్చినందుకే నీకు స్తోత్రం ప్రభువా. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయం నీదైతే నీకు బాధ ఉండదు. నీ హృదయాన్ని దేవుడు సంతోషంతో నింపుతాడు. ఏమిటి దేవుని చిత్తం? మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం దేవుని చిత్తం.
అంటే పాపంలో ఉండకుండా ఎప్పటికప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఏమిటి దేవుని చిత్తం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. ఏది ఉంటే దాంతో, అయ్యా నాకు ఇది ఇచ్చావు, నీకు స్తోత్రం తండ్రి, ఏది ఉంటే అదే, ఏదో లేదని ఏడవకుండా ఉన్నదాన్ని బట్టి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ అలవాటులోకి, ఆ సాధనలోకి వచ్చేస్తే మన హృదయాన్ని దేవుడు దేంతో నింపుతాడు? సంతోషంతో నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇంకా ఎన్ని పాయింట్లు వచ్చాయమ్మా? ఎన్ని పాయింట్లు వచ్చారా? 5 రైట్. 5 6 కీర్తన 100వ అధ్యాయం 2వ వచనం. మనము దేవునిని సేవించాలి. ఏం చేయాలి? దేవుని ఏం చేయాలి? సేవించాలి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి సంతోషంగా సేవిస్తామో, ఏమండి, అలాంటి వారికి దేవుడు హృదయం సంతోషంతో నింపుతాడు. ఆయనను, అది చాలమ్మా, సంతోషంతో యెహోవాను సేవించండి. ఏమండి, యేసు ప్రభుని సేవించేటువంటి మనసు మనం కలిగి ఉన్నట్లయితే, తండ్రి అయిన యెహోవాను సేవించేటువంటి మనసు మనం కలిగి ఉన్నట్లయితే, అలాంటి వారి హృదయాన్ని దేవుడు సంతోషంతో నింపేస్తాడు. ఆఖరి మాట, ఇంకెక్కువ చెప్పలేము, టైం 10 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. కీర్తన 119 143. ఆయన ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి అన్నాడు. ఏండి, ఏంటంట? ఆయన ఆజ్ఞలు ఏం కలిగిస్తున్నాయి ఏంటండి? నాకు సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి అన్నాడు. నాకు శ్రమ ఆల్రెడీ ఉంది, నాకు వేదన ఆల్రెడీ పట్టేసి ఉంది, అయినను నీ ఆజ్ఞలు నాకు ఏం కలిగిస్తున్నాయి? సంతోషాన్ని కలిగిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలిగనగా. ఆల్రెడీ ఆయనకి శ్రమ ఉన్నదంట, ఆల్రెడీ ఆయనకి వేదన పట్టేసిందంట. ఓ పక్కన శ్రమలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, కానీ ఆయన ఆజ్ఞలు ఈయనకి ఏం కలిగిస్తున్నాయి ఏంటండి? సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి అన్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రియులారా, మన కష్టాలు, వేదనలు, శ్రమలు అన్నీ ఉంటాయి. ఉన్న ఆయన ఆజ్ఞలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞ మనకేం కలిగిస్తుందంట? సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలన్న పట్టుదలగా మనం కలిగిన వాళ్ళం అయితే ప్రియులారా, ఏమండి, అలాంటి బిడ్డలను దేవుడు సంతోషంతో నింపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, 7 మాటలు ప్రభు మనకి ఇచ్చారు. ఏమండి, త్వరగా చెప్పండి, మనం ముగించేసుకుందాం. లోకములో నుంచి వేరు చేయబడితే, విడిపించబడితే అలాంటి వారి హృదయాన్ని దేవుడు సంతోషంతో నింపుతాడు. మందసం మన ఇంట్లో ఉంటే అలాంటి వారిని దేవుడు సంతోషంతో నింపుతాడు. 3వది, ఒక సమర్థవంతుడైన దైవ సేవకుడు, ప్రార్థనాపరుడైన దైవ సేవకుడు, పోరాట పట్టమైన దైవ సేవకుడు కలిగిన విశ్వాసులందరినీ దేవుడు సంతోషం కలిగి ఉండేటట్లుగా చేస్తాడు. నెంబర్ 4, ఆయన సన్నిధిలో సమయాన్ని గడపడం నేర్చుకుంటే సంతోషం. నెంబర్ 5, ఆయన చిత్తం చేయటం, ఆయన పరిశుద్ధపరచబడుతూ, ఏమండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండటం నేర్చుకుంటే సంతోషం. నెంబర్ 6, ఆయనను మాత్రమే సేవించే గుణం ఉంటే సంతోషం. నెంబర్ 7, ఆయన ఆజ్ఞలు శ్రమలో ఉన్నా, వేదన పట్టి ఉన్నా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడవటం మనకు చేతనైతే అలాంటి బిడ్డలను ఆయన సంతోషంతో నింపుతాడు. హృదయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఎల్లప్పుడూ మనందరినీ దేవుడు ఆయన సంతోషం చేత నింపి నడిపించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. అందరం ఆకరించిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం స్వామి. మీరు ఇచ్చిన ఉన్నతమైన ఉపదేశం కొరకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన వాకి నీరుగట్టి ఫలం చేయండి. అందరూ సంతోషంగా ఉండేటట్లుగా నీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డను పేరును ఆశీర్వదించమని, దీవించమని, వారి అవసరతలు, వారి అక్కర్లు, వారి బాధలు, వారి చింత ఏమైతే ఉందో అవన్నీ కూడా నీ వాక్యానుసారంగా జీవించడం ద్వారా తొలగించి వారిని సంతోషపడుతులుగా చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని, మీ సేవకునిగా వచ్చిన బిడ్డలందరినీ దీవిస్తూ ఉండగా మీరు పరలోకం నుంచి దీవించమని, ఆశీర్వదించమని, మీరు ఎవరిని ఆశీర్వదిస్తే వారిని ఆశీర్వదిస్తాను, మీరు ఎవరిని దీవిస్తే వారిని దీవిస్తానని చెప్పిన దేవా, ఈ బిడ్డలందరి చుట్టూ మీ కంచి, మీ కాపుదలు అనుగ్రహించమని, వారి రాకపోకల్లో మీ కాపుదల, మీ కంచి అనుగ్రహించమని, ప్రతి బిడ్డ చుట్టూనైనా మీ యొక్క నాయన తండ్రి యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ మీ రక్తపు కోటలో ప్రతి బిడ్డను దాచి, ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని ప్రాధేయపడుతూ యేసు క్రీస్తు ప్రభు శక్తిగల పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి.